టీ ఇచ్చినారు, కాఫీ ఇచ్చేవాళ్ళు కాఫీ పెడుతున్నారు. అలానే వచ్చినటువంటి విశ్వాసులకి స్నాక్స్ కూడా తీసుకొస్తున్నారు. గత రాత్రి ప్రభాకర్ రావు రాధా కుటుంబాలు వారు స్నాక్స్ తీసుకొచ్చారు. ఈ రాత్రి జంగం రమేష్ దేవి కుటుంబీకులు వారు స్నాక్స్ తెచ్చారు. వాళ్ళిద్దరు అయితే ఆటో వేసుకుని మా ఇంటికి వచ్చారు. ఏంటి వర్షంలో మీరు ఎందుకు వచ్చారన్న? కాదండి, మేము భోజనం చేయాలి, సేవకులు భోజనం చేద్దాం అనుకుంటున్నామండి. అసలు అన్నీ బుక్ అయిపోయినాయి అమ్మంగా, లేదా ఖాళీ లేదురా తల్లి అంటే మరి ఎట్లా గొట్ల పెడతామండి అంటున్నాను. మరి లేదులే అంటే సరే ఇక్కడికి వచ్చి మొన్న నిలబడ్డాడు రమేష్ మరి లేదు ఏం చేద్దామంటే సర్లే పర్లేదులే గారు అన్నాడు. అని ఈరోజు ఏం చేశాడంటే మనందరికీ ఏం తెచ్చాడు తెలుసా? స్నాక్స్ తీసుకొచ్చాడు. రాత్రి బేబీ రాజేష్ వచ్చారు, బేబీ వచ్చింది. అయ్యగారు మేము చేస్తామండి అన్న. మేము చేస్తామంటే ఆమె వచ్చేసిందమ్మ కబడ్డీ ఆడుకుంటా. ఎవరు రేపు చేసేది ఎవరు? మీరేనా? ఆమె ఆల్రెడీ పేరు రాసేసింది గబగబా, ఆమె మరి అయిపోయింది అన్న. అలా అందరూ కూడా ప్రతి ఒక్కరు ఈ పరిచర్యలు మీ హస్తాలను ఇచ్చారు. నాకు తెలిసి అందరూ కూడా మీ స్థాయికి మించి కానుకలు ఇచ్చి ఈ పరిచర్య జరగడానికి సహకరించారు. ఆర్కెస్ట్రా వాళ్ళకి అదే ప్రొఫెషనల్ ఆర్కెస్ట్రా పిలిస్తే రోజుకి ఇద్దరికి 3,000 అయిపోతుంది. 7 రోజులు ఎక్కడ పెడతాం? 7 3 21,000 వాళ్ళకి ఎక్కడ ఇస్తామని కృపాకర్ గారిని అడిగితే మా అబ్బాయిని తీసుకెళ్ళిన సార్ ఊరికనే ఇచ్చుకోండి, మా వాడికి కూడా కలిసి 2 వస్తాయి, స్వామి కార్యం స్వకార్యం 2 జరుగుతాయి, ఒకటి మీకు ఉపయోగపడతాడు, వాడికి కూడా ప్రాక్టీస్ అవుద్దని చెప్పాడు. కానీ ప్రాక్టీస్ కాదు, కానీ బాగానే వాయించాడు. కరెంట్ లేకపోయినా వాయిస్తున్నాడు కదా. అలానే ఏంటి దినేష్ ఏం చేసావు? నేను చప్పట్లు కొట్టమను కానీ నీకు కొట్టేస్తున్నారు, అంత నీ ఫాలోయింగ్ అంతమంది ఉంది. అలానే షాలిం వాళ్ళ నాన్నగారు మ్యూజిక్ డైరెక్టర్ నూజివీడుపట్నంలో దాదాపు మన సమ్మర్లో 100 మంది పిల్లలకి కీబోర్డు ప్యాడ్స్ నేర్పించారు. ఎందుకంటే ప్రసంగం చెప్పే పాస్టర్ గారికి ఏమో 1000 రూపాయలు కానుక, ప్యాడ్స్ కొట్టే ఆర్టిస్ట్కి ఎంత? 1500. అసలు కావాల్సింది ప్యాడ్స్ కావాలా, ప్రసంగం కావాలా? ప్రసంగం కావాలి. కానీ వీళ్ళది డిమాండ్ ఎక్కువైపోయింది. ఆ డిమాండ్ని తగ్గించడం కోసం దాదాపు 100 మందిని ఆర్టిస్టులు తయారు చేసి సేవకుల యొక్క భారాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో ఆయన చేశాడు. శాలెం కూడా 6 రోజులు వచ్చాడు. మొదటి రోజు ఖాళీ లేదని వేరే వాళ్ళని పంపించారు. శాలెంకి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. రైట్. ఇకపోతే మన ప్యారిష్ గురువు గారు ఎవరైనా ఇమ్మానుయేలయ్య గారు మామూలుగా అయితే మనకు దొరికేవాడు కాదేమో ఆయన. కానీ దేవుని యొక్క ఆశీర్వాదం ఏంటంటే 6 రోజులు ఇక్కడే ఉన్నారు. 6 రోజులు ఇక్కడే ఉన్నారు. గత రాత్రి దేవుడి దయ వల్ల ఆయన పెట్టుకున్న ప్రార్థన క్యాన్సిల్ అయింది, అందుకని మన దగ్గరికి వచ్చారు. మరి రేపు ఉందంటున్నారు, మరి ఏం చేస్తారు? దేవుని దయ వల్ల రేపు కూడా అది క్యాన్సిల్ అయ్యి చివరి రోజు ఇక్కడే ఉండాలని ప్రార్థన చేద్దాం. చాలా సంతోషం, చాలా సంతోషం. ఉంది కదా. ఒకసారి కౌంట్ డౌన్ చెప్దాం. కౌంట్ డౌన్ అంటే తెలుసా? 10 9 8 7 6 5 4 3 2 1. ఒకసారి గట్టి చెప్పండి. రెడీ? 10 8 7 6 5 4 3 2 1. ఇంకొక రోజులోకి మనం వెళ్ళిపోతున్నాం. 7 రోజులు అద్భుతంగా జరగడానికి కృప చూపాడు. రేపు అయిపోయిన తర్వాత ఎల్లుండి నుంచి మీకు మర్యాద ఉంటుందేమో. మొన్న శుక్రవారం దేవసాయి గారు అక్కడ ప్రార్థన తోటలో శుక్రవారం ప్రేయర్ని ఫేస్బుక్లో ఏం పెట్టారు తెలుసమ్మా? క్యాన్సిల్ అని పెట్టారు. జరగల, వర్షం వస్తుందని. అప్పుడు ఆ శుక్రవారం ఇంక వర్షం రాల. ఆ టీవీల్లో వార్తలు విని వాళ్ళు క్యాన్సిల్ చేసుకున్నారు. కానీ మీరు మాత్రం క్యాన్సిల్ చేయలేదు, మీరు నిద్రపోలేదు, నన్ను నిద్రపోనీయలేదు. ఇక్కడ ప్రార్థనకు రావడం పెద్ద సమస్య కాదు, కానీ మీ ఊరు రావడం పెద్ద ప్రళయం. అసలు ఇవాళైతే
పోదిరెడ్డిపల్లి యువతల రోడ్డుకి ఇటుపక్క అటుపక్క సమానంగా నీళ్ళు ఉన్నాయి. అవతల కాలంలో నీళ్ళు, యువతల కాలం నీళ్ళు సమానంగా ఉన్నాయి, రోడ్డు మీద వెళుతున్నాయి. ఎక్కడ రోడ్డు ఉందో తెలియట్లా. మొత్తం మీద వచ్చాం. ఏదైనా దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ ఇందిరా గారిని ఈ సమయాన్ని తీసుకొని దేవుని యొక్క మాట ఉంచవలసిందిగా చప్పట్లు కొడుతూ వారిని ఆహ్వానిద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని ఘననామమునకు సమస్త స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు ప్రభువుకే కలుగునుగాక. ఈ సంతోషకరమైన ఈ కుటుంబాశీర్వాద వారోత్సవాలలో, ఈ పండుగలో, ఈ 6వ రోజు మేము కూడా మీతో కలిసి ప్రభును స్తుతించడానికి, ఆరాధించడానికి, కనపరచడానికి ఎన్నిక లేని, యోగ్యత లేని, అర్హత లేని నాకు కూడా ప్రభు అవకాశం ఇచ్చినందుకు మొదట నేను ప్రభువుకు కృతజ్ఞతలు తెలియచేస్తూ, నన్ను ప్రేమతో ఈ కూడికలోనికి ఆహ్వానించిన దైవజనులకు రెవరెండ్ స్టాన్లీ ప్రభాకర్ అయ్య గారికి ప్రత్యేక వందనాలు. అలాగే ప్యారిష్ గురువులు మా ప్రియ అన్న రెవరెండ్ ఇమ్మానుయల్ గారికి ప్రత్యేక వందనాలు. స్థానిక సంఘ పెద్దలకు, శీలమైత్రి యూత్, సండే స్కూల్ అందరికీ పేరు పేరున ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను. హల్లెలూయా. నేను చెప్దాం అనుకున్న అన్న చెప్పేశారు. మనం భూమి మీద కృతజ్ఞత కలిగి జీవించాలి. ఇద్దరి పట్ల మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. ఒకటి, పుట్టించి పోషించి బ్రతికిస్తూ అనుక్షణము కాపాడుచు భయంకరమైనటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల మధ్యలో మనలను అనుదినము కాపాడుతూ వస్తున్న ఆ కరుణ సంపన్నుడైన దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులను చెల్లించాలి. నిజమే కదండి. మొంతా తుఫాన్ అని ఎంత భయంకరమైనటువంటి మాటలు, వార్తలు మనం వింటూ వచ్చాం. దేవుని మహాకృప కొన్ని ప్రాంతాలలో నిజమే అలజడి, కలవరం, భయం, నష్టం, పంటలు నష్టపోతూ అనేక విధాలైన నష్టాలలో ప్రజలు ఉన్నారు. కానీ మన ప్రాంతాలను దేవుడు ప్రేమించి మళ్ళీ సురక్షితంగా ఉంచాడు. ఇంత చేస్తున్న దేవునికి మనము కృతజ్ఞత కలిగిన వారమై జీవించాలి. 2, భూమి మీద మనకు మేలు చేసిన ప్రతి మానవుని పట్ల మనము కృతజ్ఞత కలిగి జీవించాలి. నిజమే అన్న చెప్పినట్లు నేను నూజివీడుకు పరిచర్యకు వచ్చిన ప్రారంభ దినాలు నాకెవ్వరు ఎవ్వరు తెలియదు. ప్రభు వెళ్ళమన్నాడు సేవకు, పరిచర్యకు, నూజివీడికి. మేము నూజివీడికి వచ్చేసాం అంతే తప్ప నూజివీడులో నాకు ఎవరు అంతగా తెలియదు. నిజమే అన్న చెప్పినట్లు మొదటిసారి అన్నతో ఉన్న ఆత్మీయ ఆ పరిచయంలో మొదటిసారి సిఎస్ఐ టౌన్ చర్చ్లో ఒక పాట పాడే అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మమ్మల్ని ఎంతో ప్రేమించి ప్రోత్సహించి బలపరిచిన మేము ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాము. లేక ఈ స్థాయి మీన్స్ పరిచర్యలో నిలిచి ప్రభు కొరకు బ్రతుకుతున్నామంటే నిజమే వెనక ఉన్న వాళ్ళు ఎప్పుడు కనిపించరు. అన్నిందాక అన్నారు కదా, నేను సింహాద్రిపురంలో ఉన్నానని. పేతురు గారు తెర మీద కనబడుతున్నారు కానీ పేతురు గారిని ప్రభు దగ్గరకు తీసుకుని వచ్చిన ఆంద్రే గారు తెర మీద కనబడరు. కానీ పేతురు పరిచర్య చేశారు అంటే కారణం ప్రభు దగ్గరకు నడిపించిన ఆంద్రే గారు. సో అన్నకు మరొకసారి మినిస్ట్రీ తరపున, నా తరపున, వ్యక్తిగతంగా నా తరపున కృతజ్ఞతలు అన్నకు తెలియచేస్తున్నాను. న్యూజిలాండ్లో కొంతమంది అంటారు స్టాన్లీ గారు ఇందిరాకి బాస్ అంటారు. నిజమే అది. ఏదైనా సరే నేను అన్నకు ఫోన్ చేసి ఏ మీటింగ్ ఉన్నా, ఏ చిన్న కూడిక పెట్టాలన్నా అన్నను అడుగుతూ, సలహాలు అడుగుతూ మనం నేర్చుకోవడంలో తప్పులేదు. జీవితకాలం వీఆర్ లెర్నర్స్. జీవితకాలం మనం అందరం విద్యార్థులమే, నేర్చుకునే వారమే. కాబట్టి నన్ను ఎంతో ప్రోత్సహించిన అన్నకు ప్రత్యేక వందనాలు. అంతకంటే ముందు అన్నతో పాటు అన్న పరిచయమైన తర్వాతనే అంకుల్ అనగా ప్రసన్నరావు అయ్య గారు నన్ను చాలా ప్రేమించేవారు.
ఆయన బ్రతికి ఉన్నంతకాలం ఆ గొప్ప దైవజనులు చాలామంది సేవకులు ప్రోత్సహించారు. నాలాంటి చిన్నవారిని, ఆడపిల్లను అని చూడకుండా నన్ను చాలా ప్లేసెస్కి, మెట్రోపాలిటన్ మిషన్కి నన్ను అంకులే పరిచయం చేసి నన్ను వారు వెంట ఉండి తీసుకుని వెళ్ళి అనేక సభల్లో వాక్యం అందించడానికి ప్రోత్సహించారు. ఇలా ప్రోత్సహించేవారు భూమి మీద చాలా తక్కువ ఉంటారు. కానీ గనులైనటువంటి సేవకులు నూజివీడులో మాకు ఉండడం అది మా అదృష్టం, దేవుడు మాకు ఇచ్చిన భాగ్యం. అందుకు వందనాలు చెల్లిస్తాను. అలాగే రెవరెండ్ ఇమ్మాన్యుయల్ గారు అన్న సేవ చేసిన ఎక్కడెక్కడైతే దైవజనులు సేవను జరిగిస్తూ వచ్చారో ఆ ప్రాంతాలకు మమ్మల్ని పిలిచి వాక్యం అందించే అవకాశం ఇచ్చి ప్రోత్సహించారు. అన్నకు కూడా నేను మరొకసారి వందనాలు తెలియచేస్తున్నాను. అలాగే యేసు అన్నకు వందనాలు తెలియచేస్తున్నాను. అందరూ సంతోషంగా ఉన్నారండి. 6వ రోజులోనికి వచ్చేసాం. ఒకసారి ఇలాగ అడిగితే, నీకేంటక్క 6 చివరి రోజు వచ్చావు నువ్వు? నిజంగా అన్న రేపే రమ్మని అడిగారు. మాకు సంపూర్ణ రాత్రి ఆరాధన ఉంది, సో అందుకే ఈరోజు నేను అన్న ఈరోజు వస్తా అని అడిగితే అన్న ఒప్పుకున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. నీకేందక్క 6వ రోజు వచ్చావు? 5 రోజులు మేము గడిపాము. నిజమే, ఈ తుఫాన్లో చాలా ప్రేయర్స్ క్యాన్సిల్ అయిపోయాయి అన్న. మేము కూడా 1000 అవర్స్ ప్రేయర్స్కి 29th అక్కడికి వెళ్ళాలి. అది మార్చుకున్నాం. అడిగా నేను రమేష్ గారిని, అన్న ఆడపిల్లలు వీళ్ళందరూ అక్కడెక్కడ నుంచి రావడం కష్టం అవుతుందంటే 1st తారీఖుకి మళ్ళీ స్లాట్ మాకు ఇచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. చాలా ప్రేయర్స్ క్యాన్సిల్ అవుతూ వచ్చాయి. కానీ దైవజనులు, ఇంత గొప్ప సేవకులు నడిపించే ఈ గొప్ప నాయకులు మీకు ఉండడం, దైవజనులు మీకున్న మీ అదృష్టం. అన్న మీకోసం చెప్పారు. మీరు కూడా మామూలు కాదు. మీరు అన్నని నిద్రపోలేదని చెప్పారు, మీరు కూడా నిద్రపోలేదు. ఇంత మంచి సంఘం. నిజమే, సింహాద్రిపురంతో నాకు చాలా సంవత్సరాలుగా, అంటే చాలా సంవత్సరాల నుంచి నేను ఈ ఊరు, ఈ ప్రాంతానికి రావడం జరుగుతూ వచ్చింది. మోక్షానందమయ్య గారు ఉన్నప్పుడు, అప్పుడు ఫస్ట్ టైం, మొదటిసారి అప్పుడు నేను ఈ గ్రామానికి వచ్చాను. ఆ తర్వాత అన్న చాలాసార్లు నన్ను పిలుస్తూ వచ్చారు. అలాగే తమ్ముడు పృథ్వీ, అలాగే చెల్లి సరితమ్మ, అశోక్ గారు, వారి కుటుంబాల దగ్గర కూడా, నాని గారు వారి కుటుంబాల దగ్గరికి రావడం జరుగుతూ వచ్చింది. సో ఈ గ్రామంతో చాలా అనుబంధం ఉంది. మీ పేర్లు నాకు తెలియకపోవచ్చు, కానీ మీ అందరి ముఖాలతో నాకు పరిచయం ఉంది. ఈరోజు మీతో కలిసి ఈ సంతోష సమయంలో మీతో కలిసి దేవుని స్తుతిస్తూ వాక్యాన్ని నేర్చుకునే కృపనిచ్చిన ఆ కృప కలిగిన దేవునికి నేను కృతజ్ఞత స్తుతులను చెల్లిస్తూ ఉన్నాను. అందరూ సంతోషంగా ఉన్నారా? ఊరిని ఇటు పక్కన ఉన్నారు, ఇటు పక్కన లేనట్టున్నారు. అందరూ సంతోషంగా ఉన్నారండి? పక్కన అడగండి, నువ్వు సంతోషంగా లేవా అడగండి. అడగండి రా తల్లిగా. అన్నోళ్ళు అసలు అడగట్లా, ఎందుకంటే మేము సంతోషంగా ఉన్నామని. హల్లెలూయా, హల్లెలూయా.
చెప్పలు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. ఆరాధనలకు యోగ్యుడు, పూజార్హుడు, స్తోత్రార్హుడు, బహుగా స్తుతించదగిన దేవుడు, మనము నమ్మిన దేవుడు అంటారా? మా స్తుతులకు పాత్రునిగా ఇప్పటికే మీ ప్రసన్నతను మహిమను గత 5 రోజులుగా ఈ మందిరంలో నిలిపావు. ఈ 6వ రోజు కూడా ప్రభువా ఈ స్థలమంతా ఈ మందిరము పైన నీ మహిమను నిలిపి ఉన్న దేవుడా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. నీ ప్రసన్నత నీ తేజో మహిమ మందిరం మీద నిలిచి ఉన్నందుకు వందనాలు. ఈ రాత్రి తేటగా సూటిగా అందరితో పరిశుద్ధాత్మ బోధ కూడా మీరు మాట్లాడబోతున్నందుకై స్తుతిస్తూ స్తుతిగా నా మహిమలు మీకు అర్పిస్తూ యేసు నామములో స్తుతించి ఆరాధిస్తూ ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దైవ లేఖనాలను మనం ధ్యానం చేద్దాం. గత 5 రోజులుగా అన్న మామూలు వారిని సెలెక్ట్ చేయరు, అంటే అద్భుతంగా దేవుని చేతిలో నేనని కాదు ముందు వాడబడిన అద్భుతమైన సేవకులు. నేను రోజు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ సేవకులందరూ ఒక్కొక్క రోజు ఒక్కొక్క సేవకులు ఇక్కడికి వస్తున్నప్పుడు మేము కూడా ప్రార్థన చేస్తూ వచ్చాం. ఈ 5 రోజులు అద్భుతంగా దేవుడు తన సేవకులను తన చేతిలో ఆయుధాల వలె వాడుకుంటూ మీ అందరితో చక్కని శ్రేష్టమైన మాటల ద్వారా పరిశుద్ధాత్మ బోధకుడు మనకు చక్కని బోధను బోధించారు, మనతో మాట్లాడుతూ వచ్చారు. నా చెల్లి ఆశతో నేను అడిగాను, తల్లి ఆశ ఎలా జరిగాయి అంటే అన్నను అడిగితే చెప్తారు, విశ్వాసులుగా చెల్లిని అడుగుతూ వచ్చాను. చెల్లి ఎలా జరుగుతున్నదా అంటే ఆ పాప ఏ రోజు ఏమి నేర్చుకున్నారో, దేవుడు ఏ రోజు ఏం మాట్లాడుతూ వచ్చారో తను చెప్తూ వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరితో కూడా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఏమండి అప్పుడే బాధగున్నారేంటి? రేపు ఒకరోజు ఉందండి, అంత బాధగుండబాకండి. నిజమే, ఈ వారోత్సవాలు ఇవి పండుగ దినములు. పిల్లారా, సంతోషంగా ఉన్నవారు గట్టిగా చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా నీ పండుగలు అయిపోతుంటే భలే బాధగా ఉంది. మాకు కూడా బాధగా ఉంది. అంటే చూస్తున్నాం కదా, రోజు అన్నతో నేను రోజు అడుగుతున్నాను. సో
పండుగలు అయిపోతుంటే బాధగా ఉందా, తొందరగా అయిపోతే బాగుండు అనుకుంటున్నారా? ఏంటి ఇటోళ్ళే మాట్లాడుతున్నా, ఇలా మౌన వ్రతం ఏంటండి ఇటు ప్రక్కన వాళ్ళు? నువ్వు కనబట్టలేదు అక్క అంటారా? మరి అంత హైట్ ఉన్నాం, మనం ఏం చేద్దాం? అన్న కోసం, ఈ అయ్యగారి కోసం చేయించుకున్నారు. ఇది మాలంటి వాళ్ళు పిలుస్తామని గుర్తుపెట్టుకోవాలి అన్న, ప్లీజ్. హల్లెలూయా. లేదా ప్రమోషన్ అన్న ఇవ్వాలి, ఒక స్టూల్ అన్న ఇవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడప్పుడు బాధపడతా, ఇంత పొట్టుకున్నాం ఏంటి అనుకుంటాం. సురేష్ గారు ఆటో ఎక్కినప్పుడు అనుకుంటా, అమ్మయ్యా పొడుగోడు అనుకో, ఈ తగులుతుంది ఉంటుంది, ఈ గోతుల్లో ఇట్లా లేచినప్పుడు వాళ్ళకు ఆ టాప్ వాళ్ళకు తగులుతుంటుంది, అలాంటి వాళ్ళకి తగలదు. అబ్బా, దేవుడు ఏం చేసినా మన మేలు కోసమే చేస్తాడు. ఎలా పుట్టించినా, ఏ ఆడపిల్లగా పుట్టించినా, మగపిల్లగా పుట్టించినా, లేక చిన్నగా పుట్టించినా, పెద్దగా పుట్టించినా, ఏం చేసినా దేవునికి మన ఎడల ఒక గొప్ప ప్రణాళిక, ఉద్దేశం ఉంది. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక. ఈరోజు అందరూ సంతోషంగా ఉన్నారా? పక్కన వాళ్ళతో చెప్పండి, చెయ్యి పట్టుకుని ఊపుతూ చెప్పండి, చాలా సంతోషంగా ఉంది. ఎందుకో తెలుసా? ఇందిరకు వచ్చినందుకు కాదు, దేవుడు మనతో మాట్లాడబోతున్నందుకు. దేవుని వాక్యం శక్తి గలది, దేవుని వాక్యం బలమైనది, దేవుని వాక్యం సజీవమైనది. దేవుడు మాట్లాడితే దీవించబడతాం, దేవుని మాట వింటే మేలు కలుగుతుంది, దేవుని మాట వింటే క్షేమం కలుగుతుంది, దేవుని మాట వింటే మన నడతలు మనం సరిచేసుకోగలుగుతాం. వాక్యం అంటుంది, మనందరికీ తెలుసు, 119వ కీర్తనలో వాక్యం చదువుతాం కదా, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగైనది అని చదువుతాం. అది దీపమై ఉన్న దేవుని మాట దైవజనుల ద్వారా 5 రోజులుగా వింటూ వచ్చారు. ఈ 6వ రోజు కూడా మనం దేవుడు మనతో మాట్లాడబోతుండగా వినడానికి సిద్ధమవుదాం. హల్లెలూయా. ఓకే, ఇప్పుడు ఆర్ యు రెడీ? లాస్ట్ టైం వచ్చినప్పుడు చెప్పా, మర్చిపోయినట్టు, మళ్ళీ చెప్పండి, ఆర్ యు రెడీ? సండే స్కూల్లో అయితే, యూత్ వాళ్ళు అయితే, యవనస్తులైతే గట్టిగా అంటారు, ఓ తిన్నదరిగేదాకా అంటారులే అండి అనుకుంటున్నారు పెద్దోళ్ళు. తినదరిగేదాకా కాదు, దేవుని స్తుతించడానికి. ఓకేనా? ఆర్ యు రెడీ? ఇప్పుడు దేవుని వాక్యము, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచుండగా వినడానికి సిద్ధంగా ఉన్నామా? ఉన్నావులండి, చెప్పుకు పోరాదే, మళ్ళీ క్వశ్చన్లు ఎందుకు నీకు అన్నట్టు చూస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో ఈ 6వ రోజు మీతో ఉండే కృపనిచ్చిన దేవునికి వందనాలు తెలియచేస్తూ, పిల్లారా, బైబిల్ గ్రంథం కుటుంబానికి చాలా ప్రాముఖ్యతనిచ్చింది. లేక దేవుడే కుటుంబాన్ని, కుటుంబ వ్యవస్థను స్థాపించినవాడు. పెళ్లిలో ప్రసంగాల్లో చెప్తారు, కుటుంబాన్ని స్థాపించినవాడు అంటే హెడ్ ఆఫ్ ద, అంటే ఏమంటారు, కుటుంబ వ్యవస్థను, ఆ ఇన్స్టిట్యూషన్ని ప్రారంభించిన వాడు దేవుడే. మనం ఆది కాండములోనే చదువుతాం కదండి. బైబిల్ అంతట్లో మీరు చూడగలుగుతూ వస్తే కుటుంబాన్ని దేవుడు చాలా ఘనతనిచ్చిన వానిగా, లేక కుటుంబానికి చాలా ప్రాముఖ్యతనిచ్చినట్లు బైబిల్ గ్రంథములో మనం చదువుతాం. మీకు ఒక విషయం చెప్తా చూడండి. ఆది కాండం 1వ అధ్యాయం 1వ వచనం. వెరీ గుడ్, చూడకుండా చెప్పేసినట్టున్నారు. ఆది యందు దేవుడు, ఇట్లాంటి సేవకులుంటే చెప్పక ఏం చేస్తారులేండి, చెప్పండి ఒకసారి. ఆది కాండం 1:1, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. హల్లెలూయా. ఆది కాండం బైబిల్ గ్రంథం యొక్క ఆరంభ గ్రంథమైన, ఆరంభ పుస్తకమైన 1వ అధ్యాయం 1వ వచనములో దేవుడు అని చదువుతున్నా. ఇదే ఆది కాండం 2:18. ఇప్పుడు చూడాల్సిందే లేడు, చూడండి. అంటే ఆదాము కొరకు అవ్వను చేస్తానని దేవుడు అనుకున్నాడు, అవ్వను చేశాడు, అవ్వను ఆదాము దగ్గరికి తీసుకుని వచ్చాడు. ఇదంతా మీకు తెలుసు. అంటే ఆది కాండము 2వ అధ్యాయములో ఆదాము అవ్వలు వచ్చారు. అంటే అర్థం ఏమంటే ఫ్యామిలీ లేక కుటుంబం వచ్చింది. 1వ అధ్యాయములో దేవుడు, 2వ అధ్యాయములో ఫ్యామిలీ. ఆది కాండం 3వ అధ్యాయం 15వ వచనం.
వైరము కలుగ చేసేదను. ఆదికాండం 3:15 ఇది ప్రవచనాత్మకంగా చెప్పబడిన మాట. దేవుడు అనగా యేసుక్రీస్తు ప్రభువారు లోకానికి వస్తారు. 33.5 సంవత్సరాలు ఆయన భూమి మీద జీవిస్తారు. ఏ బంధకముల మధ్య మనుషుడు పడి ఉన్నాడో, ఎవరి చేతిలో బందీ అయి ఉన్నాడో, మానవుని విడిపించటానికి అపవాది యొక్క తలను చితకగొట్టి కల్వరి శిలువలో యేసుక్రీస్తు మరణిస్తాడు. ఇదంతా ఒక వచనంలో ఆదికాండం 3:15 చదువుతున్నాం. అంటే మినిస్ట్రీ లేక పరిచర్య వచ్చింది. అదే ఆదికాండం 3వ అధ్యాయంలోనే అప్పటి వరకు ఆదాము దేవుడు సృష్టించిన ఆ పండ్లు అవన్నీ తింటూ వచ్చాడు. అప్పటి వరకు ఆదాము సేద్యము చేసినట్టు కానీ, చెమటోడ్చి పని చేసినట్లు కానీ, కష్టపడినట్లు కానీ ఇదేమీ వ్రాయబడలేదు ప్రియులారా. 3వ అధ్యాయంలోనే ఆ 15 తర్వాత వచనాలు, క్రింద వచనాలలో మీరు చూస్తారు. ఇప్పుడు నా వైపు చూడండి, మీకు చెప్తా. దేవుడు కుటుంబానికి ఎంత ప్రాముఖ్యతనిచ్చాడో లేక ప్రాధాన్యతనిచ్చాడో మనం చూస్తున్నాం. 1వ అధ్యాయములో దేవుడు, 2వ అధ్యాయములో కుటుంబం, 3వ అధ్యాయములో సేవకులైతే పరిచర్య, లేక మీరైతే ఉద్యోగాలైతే ఉద్యోగం, మీ ప్రొఫెషన్ ఏదైతే, మీ వృత్తి ఏదైతే, మీ పని ఏదైతే అది 3వ స్థానములో ఉంది. అంటే దేవుడు తర్వాత కుటుంబాన్ని ఉంచాడు. కుటుంబానికి దేవుడు ఇంత ప్రాధాన్యతను, ప్రాముఖ్యతను బైబిల్ గ్రంథములో ఇచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి పిల్లారా, కుటుంబ వ్యవస్థను ప్రారంభించి ఆశీర్వదించి భూమి మీద ఉన్న కుటుంబమే, ఈ కుటుంబాలన్నీ కలిసి వస్తేనే సంఘం అనే ఒక పెద్ద కుటుంబం. సో కుటుంబం ఆశీర్వదించబడితే ఆటోమేటికలీ సంఘం ఆశీర్వదించబడుతుంది. కుటుంబము క్షేమకరంగా ఉంటే సంఘం క్షేమకరంగా ఉంటుంది. కుటుంబము దీవెనకరంగా ఉంటే సంఘం దీవెనకరంగా ఉంటుంది. అందుకే దైవజనులు సంఘ ఆశీర్వాద లేక సంఘ క్షేమాభివృద్ధి అని పెట్టకుండా కుటుంబ ఆశీర్వాద వారోత్సవాలు అని పెడుతూ వచ్చారు. అంటే ఈ మందిరములోనికి వచ్చిన ఈ పెద్ద కుటుంబములోని ఉన్న ఒక్కొక్క కుటుంబముగా ఉన్న మన కుటుంబాలు ఆశీర్వదించబడితే ఆటోమేటిక్గా సంఘం అనే ఈ పెద్ద కుటుంబం ఆశీర్వదించబడుతుంది. ఈ రాత్రి పిల్లారా, కుటుంబం పరలోకానికి చేరాలి అని మనం అంటాం, ప్రార్థన చేస్తాం, ఆ దిశలో పయనిస్తాం. నిజమది. కుటుంబం పరలోకం వైపు పయనిస్తే నిశ్చయముగా పరలోకమే ఆ కుటుంబములోనికి దిగి వస్తుంది. అర్థమైతే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కుటుంబం పరలోకం వైపు పయనిస్తూ అనగా పరలోకాన్ని చేరుకోవడానికి ఆ సత్య నిత్య మార్గములో నడవగలుగుతూ వచ్చినప్పుడు పరలోకమే నీ కుటుంబంలో ఉండగలుగుతుంది. ఎందుకు దైవజనులు ఈ కుటుంబ ఆశీర్వాద వారోత్సవాలు? ప్రతి కుటుంబం పరలోక సంతోషాన్ని, అంటే పరలోకమే కుటుంబములో అనుభవించాలని. ఏముందండి పరలోకములో? ఏడ్పు లేదు, దుఃఖము లేదు, వేదన లేదు. ఏముందండి? ఒక మాటలో చెప్పాలంటే దేవుని రాజ్యం, పౌలు గారు చెప్పినది వచ్చినాం రమపత్రికలో, దేవుని రాజ్యం భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది అని వాక్యంలో చదువుతున్నాం. అంటే ఈ మన కుటుంబాలలో నీతి, సమాధానం, పరిశుద్ధాత్ముడు ఇచ్చు ఆనందముతో కుటుంబాలు ఉండాలి. అందుకే ఈ ప్రయాస దైవజనులకు, అందుకే ఈ ప్రార్థన. నిజమే, మేమనుకున్నాం అన్న మీరు కారులో రండి ఇలా అంటుంటే, అన్న మేము బండి మీద వచ్చేస్తామన్నాం. ఎందుకు ఆలోచన చేసి వద్దులే ఆటోలో పోదామని ఆటోలో వచ్చాం. మామూలుగా లేదు మీ ఊరు. ఒకసారి అందరు చేతులు పైకెత్తండి, యేసయ్యా రోడ్లు వేయించండి అని అడగండి. యేసు నామములో సేవకులందరూ ఉన్నారు. యేసు నామములో మన ఊరికి రోడ్లు వేయబడును గాక. ఆమేన్.
అందరూ అనాలి ఆమె. మనం అంటే వేసేస్తారేటక్క. బైబిల్ ఏం చెప్పింది చెప్పిన, ఇందాక ఆశమ్మ ప్రార్థన చేసినప్పుడు చేసింది, పరిశుద్ధులమని. మనం దేవుని పిల్లలమై ఉన్నాం, దేవుని వారసులమై ఉన్నాం. మరి ఆయన శక్తివంతుడైనప్పుడు ఆయన పిల్లల నోట కూడా దేవుడు అదే శక్తిని ఉంచాడు. అందుకే మనం అంటున్నాం, యేసు నామములో ఈ ఊరికి రోడ్లు వచ్చును కాక. అన్న ఇమ్మన్నా, మీరు తోచులకు వచ్చినప్పుడు రూతక్క పెళ్ళికి ఎట్లాంటి రోడ్లు ఉన్నాయో మీరు చెప్పారు లాస్ట్ టైం నాకు. తవ్వచిలుకని ఒక ఊరుంది, మా అన్న కూడా వచ్చారు. అన్న వాళ్ళు ఎప్పుడో వెళ్ళారు ఆ ఊరు. యేసుపదం గారి దైవజనులు యేసుపదం అయ్య గారి అన్న కూతుర్ని ఆ ఊరు ఇచ్చారు తోచిలుకలో. అప్పుడు అన్న వాళ్ళు చెప్పారు, అమ్మో అదేం రోడ్లు రా, ఇంత రోడ్లు అట్లున్నాయి ఇట్లున్నాయి అని. అన్న మేము ఆ ఊరికి సేవకి వెళ్ళిన తరువాత ఒకరోజు సువార్తరాజు గారు నేను ఆ రోడ్లో మీటింగ్కి వెళ్ళాం. తోచలకి పిలిచాము సువార్తరాజు గారు డాడీని. అప్పుడు సువార్తరాజు గారు వచ్చి, డాడీ ప్లీజ్ డాడీ మీరు ఒక మాట అనండి అంటే ఆయన అన్నారు, నేను అంటావేంట్రా, అందరం అందాం అని అందరం కలిసి అన్నాం, యేసు నామములో ఈ ఊరికి రోడ్లు వేయబడును గాక అన్నాం. అందరూ సంఘం ఆమేనంది. సంఘానికి మామూలు శక్తి లేదు పిల్లారా. వాక్యం ఏమందో చెప్పనా, సంఘమనే ఈ కుటుంబము ఎదుట పాతాళ లోక ద్వారాలు ఉండలేవు, నిలువనేరమని వాక్యం చెప్పింది. సంఘానికి దేవుడు అంత శక్తినిచ్చాడు. సంఘమనే ఈ పెద్ద కుటుంబానికి దేవుడు తాళపు చెవినిచ్చాడు పిల్లారా. అందుకే మనం ఏది ఆమెనంటే దేవుడు అది చేస్తాడు. ఆమెనండి అంటే దేవుడు ప్రభుత్వాలను కదిలిస్తాడు, ప్రభుత్వ అధికారులతో మాట్లాడుతాడు, అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు. నమ్మితే స్తోత్రం చెప్పు, నమ్మకపోతే ఆ నీళ్ళలోనే ఉంటామక్క, ఆ రోడ్లోనే వస్తామక్క అనుకుని మౌనంగా ఉండండి. ఓకే, నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఈ మధ్య బాగా ట్రెండ్ అయిన సాంగ్ ఏమైనా, మా కోడలు పాడుతుంది, పాడేసిందేమో ప్రిన్స్ తల్లి. ఏమైనా చేయగలం, సింహాద్రిపురం రోడ్లు రాత మార్చగలం అనండి. అనరేట్రా, మా రోడ్లు రాత మారును కాక. ఏమైనా చేయగలవు, కడ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొను. మరొకసారి, ఏమైనా చేయగలవు, కడ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొను. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. హల్లెలూయా హల్లెలూయా. ఇందాక అయ్యగారు చెప్పారు, సింహాద్రిపురంలో ప్రార్థన యోధురాండ్రు ఉన్నారట. హల్లెలూయా. ఒక విషయం చెప్తా చూడండి. చార్ల్స్ స్పర్జన్ ఒకరోజు ప్రార్థన చేసుకున్నాడు ఆయన ఇంట్లో కూర్చొని. ఆ వీధిలోనికి ఇంగ్లాండ్ ఎలిజబెత్ రాణి ఆమె రథం మీద వస్తూ ఉన్నారు. ఆమె అన్నారు, ఒకసారి చార్ల్స్ స్పర్జన్ని పిలవండి అని చెప్పింది ఆమె. ఒక అతను వెళ్ళి స్పర్జన్ అని డోర్ కొడతా ఉన్నాడు. డోర్ కొడతా ఉంటే కొట్టి లాస్ట్లో జస్ట్ అట్లా తీసి, సారీ ఏంటి చెప్పు అన్నాడు. అయ్యా, ఎలిజబెత్ రాణి గారు మన వీధిలోనికి ఈ స్ట్రీట్లోనికి వచ్చారు, మిమ్మల్ని పిలుస్తున్నారు. ఆయన చెప్పనా, సారీ నేను నా దేవునితో మాట్లాడుకున్నాను, నేను రాలేనని చెప్పు అని డోర్ క్లోజ్ చేస్తాడు. గడగడ వణుకు తెలుతున్నాడు. రాణిగారు ఏమంటారో, చెప్పినోడు ఏమంటారో, అసలు ఏం చేస్తారో ఏటో అని భయంతో రాణిగారి దగ్గరికి అతను వెళ్ళాడు. చెప్పాడమ్మా, ఆయన దేవుడితో మాట్లాడుతున్నాడంట, తన దేవునితో మాట్లాడుకున్నాడంట, ఆయన ఇప్పుడు బయటికి రాడంట, మాట్లాడంట. ఆమె ఓసారి సార్ ఆయన డిస్టర్బ్ చేయొద్దు, ఒకవేళ స్పర్జన్ని మనం డిస్టర్బ్ చేస్తే దేవుడు నా సింహాసనాన్ని డిస్టర్బ్ చేస్తాడు, దేవుడు నా సింహాసనాన్ని కదిలించేస్తాడని చెప్పింది.
అందుకే నేను అంటున్నాను, సింహాద్రిపురములో ప్రార్థన చేసే ప్రార్థన యోగిరాండ్రులారా, మనం ఏది యేసు నామములో అడిగితే దేవుడు అది చేయ సమర్థుడు, శక్తిమంతుడు. హల్లెలూయా. ఇంకను బలమైన ప్రార్థన వీరులు, యోధులు ఈ గ్రామములో, ఈ సంఘములో లేచుదురుగాక. నేటి దినాలలో ప్రార్థించే వారి కంటే ప్రసంగించే బోధకులు ఓరి నాయలు ఎక్కడ చూసినా వాళ్ళే కనబడుతున్నారు. వద్దంట్లా తప్పంటలేదండి ప్రియులారా. నేను ఒక గొప్ప మాట మీకు చెప్తాను. ఒకసారి ఒక ఫ్లైట్లో ఒక దైవజనుడు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఆయన ప్రక్క సీట్లో ఒక లేడీ ప్రయాణం చేస్తూ ఉంది, ఒక స్త్రీ ప్రయాణం చేస్తూ ఉంది. అమెరికా యుఎస్ఏకి వెళ్ళే ఫ్లైట్ అది. ఆ ఫ్లైట్లో వాళ్ళిద్దరూ ప్రయాణం చేస్తున్నాడు. ఈయన దైవజనుడని ఆమెకు తెలియదు. సో ఫ్లైట్లో అన్నీ ఇస్తారు. మా అన్నని అడగండి ఏమేమి ఇస్తారు, అన్నీ ఇస్తుంటారు. అందరూ తీసుకుని తినడం, తాగడం ఇవి చేస్తారు. ఇవి ఏమి ముట్టుకోవట్లా, ఇవి ఏమి తీసుకోవడంలా, ఒక్కడ కూడా ఈవెన్ డ్రింక్ కూడా తీసుకుని తాగడంలా, ఏం చేయట్లా, ఆమె కూర్చుంది. దైవజనుడు అడిగారు, అమ్మా ఏంది నువ్వేం తీసుకోవట్లా, ఆ టికెట్లో అన్నీ ఉంటాయి కదా, నువ్వేమి కొనుక్కోవాల్సిన డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు కదా, ఎందుకు నువ్వేం తీసుకోవట్లా అంటే ఆమె చెప్పింది, సారీ నేను ఫాస్టింగ్ అని చెప్పింది. నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తానని చెప్పింది. షాకింగ్ ఏం చెప్పమంటారా, అమెరికా దేశంలో అయ్యగారిని అడగని చెప్తారు, శాటనిక్ చర్చెస్ ఉన్నాయి, సాతాను సంబంధించిన చర్చిలు ఉన్నాయి, సాతానుడు ఆరాధించే గుడులున్నాయి. దానికి సంబంధించినమే ఈయన దైవజనుడు ఆమెకు తెలియదు కదా. ఆమె చెప్తుంది, ఎందుకు ఫాస్టింగ్ ఉంటున్నారు మీరు, ఎందుకోసం మీరు ఉపవాసం చేస్తున్నారు అని దైవజనుడు ఆమెను అడిగారు. ఆమె ఏం చెప్పిందంటే, అయ్యా నేటి దినాలలో చాలామంది మందిరాలకు పొలం తెలిపోతున్నారు. యేసుక్రీస్తును ఆరాధించడానికి ప్రజలు మందిరాలకు వెళుతూ ఉన్నారు. ఓకే, ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు? మందిరాలకు వెళ్ళే కుటుంబాలను ఏమంటారు డిస్టర్బ్ అవ్వాలని, కుటుంబాలలో సంతోషం, ఐక్యత, ప్రేమ దొంగిలించబడాలని, అవి నాశనం అవ్వాలని మేము ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేస్తున్నామని చెప్పిందంట. విన్నారా అండి? వాళ్ళే అంత ప్రార్థన చేస్తే, దేవుని పిల్లలారా మనం ప్రార్థన చేస్తే, స్త్రీలు ఎక్కువ మంది ఉన్నారు కనుక మీ ఎంకరేజ్మెంట్ కోసం ఒక మాట అంటాను. స్త్రీలు కన్నీరు విడిచి ప్రార్థన చేస్తే దేవుడు సింహాసనం మీద నుండి తన చేతిని కదిలిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమున్నా లేకపోయినా ప్రార్థన అనే వెపన్, ప్రార్థన అనే ఆయుధం మన చేతిలో ఉంటే చాలు, పాతాళ లోక ద్వారాలనైనా మనము తెరవగలం, అద్భుతాలను చూడగలం, ఆశ్చర్య కార్యాలను అనుభవించగలం. ఈ రాత్రి ప్రియులారా, ఈ కుటుంబ ఆశీర్వాద వారోత్సవాలలో కుటుంబమును దేవుడు ఎంత ఘనపరుస్తూ ఉన్నాడో, ఎంత ప్రాధాన్యతనిచ్చాడో మనం చూస్తూ వచ్చాం. దేవుని తర్వాత కుటుంబమే క్రమములో ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం. కుటుంబాన్ని దేవుడే ఏర్పాటు చేస్తున్నాడు. ఒకసారి ఒక సహోదరి ఏడుస్తుంది. ఎందుకమ్మా అంటే 18 సంవత్సరాలు అయింది ఆమెకు వివాహమై. 18 సంవత్సరాల క్రితం అంటే పెళ్ళైన క్రొత్తలో వాళ్ళ అత్తగారు, వాళ్ళ మామగారు, ఎవరెవరు ఆడబడుచులు అన్న మాటలన్నీ, పెట్టిన బాధలన్నీ తలుచుకుని ఇప్పుడు ఏడుస్తుంది ఆమె. నేను అనుకున్నా ఆమె ఏడుస్తుంది, ఇప్పుడు ఏడుస్తున్నావేటమ్మా? ఇప్పుడు అసలు నేను అన్నాను, మా అత్త మామ అంది. మీ అత్త మామ లేరుగా అన్నా. ఆడబడుచులు అంది, మీ ఆడబడుచులు మీ ఊరిలో లేరుగా అన్నా. ఇప్పుడు కాదులేండి అమ్మగారు, అప్పుడు అసలు ఎందుకు వచ్చింది ఈ కుటుంబం, అసలు నేనెందుకు ఈ ఊరు వచ్చి పడ్డా ఇలా అంటుంది. నువ్వు పడలేదమ్మా, దేవుడే పడేసాడు, దేవుడే తీసుకొచ్చాడు. కుటుంబంలో ఎవరిని ఎక్కడ జతపరచాలో, ఎవరిని ఎక్కడ ఉంచాలో ఇదంతా దైవ నిర్ణయం, దైవ చిత్తం. అందుకే దైవ చిత్తములో ఉన్న కుటుంబ వ్యవస్థలో ఉన్న కుటుంబ యజమానుడు, కుటుంబ యజమానురాలు, పిల్లలు మీరు ఆశీర్వదించబడిన వారు.
కుటుంబం మానవ ఆలోచన కాదు, దైవ ఆలోచన. దేవుని ఆలోచనలో ఉన్నటువంటి వారము కుటుంబముగా ఉన్నటువంటి మనం. దేవుని చిత్తానుసారంగా ఏర్పరచబడిన వారం మనం, మన కుటుంబాలు. అందుకే వాక్యం అంటుంది, లేఖనాలు చదువుతూ వస్తాం పిల్లారి. యెహోషువ గ్రంథం మనందరికీ తెలుసు. యెహోషువ గారు చెప్పిన మాట 24 యెహోషువ గ్రంథం 15 వచ్చిన. త్వరగా ఒరే ఈ మాట చూడకుండా చెప్పాలి కదరా, చూస్తున్నారేంటి మళ్ళీ? యెహోవాను సేవించుట. యెహోషువ గ్రంథం 24:15. యెహోవాను సేవించుట. మీరు ఎవరిని సేవించినను, అక్కడ నుంచి చదువు. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. పాత నిబంధనలో యెహోషువ గ్రంథములో యెహోషువ గారు చెప్పిన మాట ఇది. ఎవరిని సేవించినా నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదమని ఆయన అనడం మనము చూస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో ఈ కుటుంబ ఆశీర్వాద వారోత్సవాలలో ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చెట్టుకు ఏది ప్రాధాన్యం? అమ్మయ్య స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. చెట్టుకు ఏది ప్రధాన? ఫలాలు అంటారేమో, ఆకులు అంటారేమో, కొమ్మలు అంటారేమో అనుకున్నా నేను. మీరు చాలా తెలివైన సింహాద్రిపురం వాళ్ళు. చెట్టుకు ఏది ప్రాధాన్యం? వేరు ప్రాధాన్యం. వేరు వాక్యములు అంటుంది. పౌలు గారు రోమపత్రికలో రాశారు 11:6 వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలు కూడా పరిశుద్ధమవుతాయి. అమ్మ వింటున్నారా? వేరు పరిశుద్ధమైతే కొమ్మలు పరిశుద్ధమవుతాయి. వేరు స్ట్రాంగ్గా బలంగా ఉంటే కొమ్మలు బలహీనంగా ఉంటాయి. హలో, ఇక్కడే ఉన్నారా? మాట్లాడాలి. వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలు పరిశుద్ధమవుతాయి. నేను కొంచెం మార్చి అన్నాను అంతే. వేరు బలంగా ఉంటే కొమ్మలు బలహీనంగా ఉంటాయి. ఈ స్టేట్మెంట్ కరెక్టా రాంగా? గట్టిగా చెప్పాలి, బల్లగుద్దు చెప్పాలి, ఇంకా గట్టిగా చెప్పాలి. రాంగ్ అండి. వేరు బలంగా ఉంటే కొమ్మలు కూడా బలంగా చక్కగా ఉంటాయి. ఈ రాత్రి కుటుంబాలు ఆశీర్వదించబడి, నిజమే వాక్యం ఉన్నట్టు ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికే మనం పిలువబడ్డాం. రాత్రి కూడా నా తమ్ముడు కనకాచారి గారు చెప్పారు కదండి, ఆశీర్వాదానికి వారసులుగా భూమి మీద ఉండాలి. దేవుని పిల్లలు భూమి మీదను పరమండలం మీద అనగా భూ సంబంధమైన, ఆత్మ సంబంధమైన లేక పర సంబంధమైన ఆశీర్వాదములతో నింపబడిన వారై ఉండాలి. ప్రతి కుటుంబం భూ సంబంధముగాను పర సంబంధమైన ఆశీర్వదింపబడాలి. అబ్రహాము భూమి మీద బహు ధనవంతుడు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి. అంటే అబ్రహాము భూ సంబంధముగా ధనవంతుడు, పర సంబంధమైన ఆశీర్వాదం. అబ్రహాము విశ్వాసులకు తండ్రి. అర్థమైందండి? అంటే ప్రతి కుటుంబాలు భూమి మీద భూ సంబంధముగాను పర సంబంధమైన, పరలోకపు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలతో కుటుంబాలు నింపబడాలి. దేవుని పిల్లలు దరిద్రులుగా ఉండడం దైవ చిత్తం కాదు. దేవుని పిల్లలు రక్షణ లేకుండా, నిత్య జీవంలోకి వారసులు కాకుండా దేవుని పిల్లలని చెప్పుకునే బ్రతుకులు బ్రతకడం అది ఆశీర్వాదకరము కాదు. అర్థమైందండి? భూ సంబంధమైన ఆశీర్వాదం, పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలను మనం పొందుకోవాలి. బైబిల్ గ్రంథంలో నేను మీకు 2 కుటుంబాలను, టైం ఉన్నంత మేరకు 2 కుటుంబాలు మేము ముందుకు నేను తీసుకొని వస్తాను. బ్లెస్డ్ ఫ్యామిలీస్ ఇన్ ద బైబిల్ గ్రంథంలో ఆశీర్వదించబడిన కుటుంబాలు, మీకు తెలియని కుటుంబాలు కాదు, మీకు తెలిసిన కుటుంబాలను నేను గుర్తు చేస్తాను. మీరు ఇందాకే చదివారు యెహోషువ గ్రంథం 24:15. మీరు ఎవరిని సేవించినను నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదము. ఇప్పుడు నా వైపు చూడండి, అన్నయ్యలు, పెద్దలు, పురుషులు, స్త్రీలు, తల్లులు, మీరు కూడా నా వైపు చూడండి. అంటే పిల్లలు చూడొద్దని కాదు, పిల్లలు కూడా చూడండి.
వేరు స్ట్రాంగ్గా ఉంటే, వేరు బలంగా ఉంటే కొమ్మలు కూడా స్ట్రాంగ్గా, బలంగా, పరిశుద్ధంగా ఉంటాయి అని చదివాం. ఇప్పుడు వేరు అనగా తండ్రి తల్లి వీరిద్దరిని వేరు అనొచ్చు. తల్లి తండ్రి బలంగా ఉంటే, తల్లి తండ్రి పరిశుద్ధంగా ఉంటే పిల్లలు పరిశుద్ధంగా ఉంటారు. తల్లి తండ్రి దేవునిలో నిలిచి ఉంటే పిల్లలు కూడా దేవునిలో నిలిచి ఉంటారు. తల్లి తండ్రి దేవుని యందు భయభక్తులు కలిగిన వారై ఉంటే పిల్లలు కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా ఉంటారు. అంటే వేరు ఎలా ఉంటే కొమ్మలు అలాగే ఉంటాయి. తల్లిదండ్రులు ఎలాగో ఉంటే పిల్లలు అలాగునే ఉంటారు. తల్లి ఎట్టిదో బిడ్డ కూడా అట్టిదే అని వాక్యములు చదువుతున్నాం. ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని సంగమా, ఈరోజు కుటుంబం ఆశీర్వదించబడాలి. ఈ సింహాద్రిపురం క్రీస్తు దేవాలయంలో ఉన్నటువంటి సిఎస్ఐ సంఘం క్రీస్తు దేవాలయంలో ఉన్న మనందరి కుటుంబాలు ఆశీర్వదించబడాలి అంటే ముందు వేరు దగ్గరకు వద్దాం. వేరు అనగా నేను మళ్ళీ చెప్పా, తల్లి తండ్రి లేక తండ్రి తల్లి. మీరు బలంగా ఉంటే, మీరు స్థిరంగా ఉంటే, మీరు చక్కగా ఉంటే, మీరు తిన్నగా ఉంటే, మీరు పరిశుద్ధంగా ఉంటే, మీరు యోగ్యులై ఉంటే, మీరు ప్రభువునందు విశ్వాసము గలవారై ఉంటే, ఒక మాట చెప్పిన మీకు, లూది అంటది, పౌలు గారితో అంటది, నేను దేవుని యందు విశ్వాసము గలవాని మీరు ఎంచితే మా ఇంటికి రండి అందే దైవచనుల్ని. అవును ప్రియులారా, ఈ రాత్రి మొదటిగా మార్పు రావాల్సింది, ఉజ్జీవం రావాల్సింది, ఆశీర్వాదానికి ఆరంభం మొదటి అడుగులు వేయవలసింది, ఆశీర్వాదంలోనికి అడుగు పెట్టవలసింది, ఆశీర్వాదానికి మార్గాన్ని సుగమం చేయవలసింది తల్లిదండ్రులు అన్న విషయాన్ని ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకుందాం. యెహోషువ అన్న మాట మనం చదువుతున్నాం. మీరెవరు ఎవరిని సేవించినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు కాచినందుకు వందనాలయ్యా, ఎంతో మంచిగా చూసినందుకు వందనాలయా, ఇంతవరకు కాచినందుకు వందనాలయా, ఎంతో మంచిగా చూసినందుకు వందనాలయ్యా. అమ్మాలయ్య నన్ను లాలించినందుకు వందనాలయ్యా, అమ్మాలయ నన్ను లాలించినందుకు వందనాలయ్యా. మా నాన్నవలె నన్ను ప్రేమించినందుకు వందనాలయ్యా, మా నాన్నవలె నన్ను ప్రేమించినందుకు వందనాలయ్యా, వందనాలే, వందనాలే, వందనాలయ్యా, నీకు వందనాలయ్యా, వందనాలయ్యా, నీకు వందనాలయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడే నీరసం అయిపోయారు, ఇంకా ప్రారంభంలోనే ఉన్నామని ట్రైన్ ఇప్పుడే పట్టాలు ఎక్కిందమ్మా. స్టేషన్ ఇంకా మొదటి స్టేషన్ కూడా దాట్లా. గమ్యం చేరడానికి ఒక 2-3 స్టేషన్లు ఉన్నాయి మధ్యలో. సింహాద్రిపురం నుంచి నూజివీడు వెళ్ళాలంటే మధ్యలో ఉన్నాయి. వామ్మో, ఇప్పుడు మరీ దారుణంగా ఉంది కదండి రోడ్డు. మధ్యలో స్టేషన్స్ ఉన్నాయి కదా. ఇది ఎవరిది? పోతిరెడ్డిపల్లి. ఈ స్టేషన్ ఇంకా రాలా. ఇక్కడ వాగు దగ్గరే ఉన్నాం. నీళ్లు తగ్గినట్టు ఉన్నాయి ఇక్కడ వాగు. అక్కడ మాత్రం నీళ్లు వస్తూ ఉన్నాయి. ఎవరి పనులు వాళ్ళు ఉంటారు కదండి. లాస్ట్ టైం వరదలు వచ్చినప్పుడు కూడా నేను ఎందుకో వచ్చాను. కొంచెం వరద తగ్గాక ఎక్కడికి వచ్చారా చెల్లి? ఆశా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. వెళ్ళేటప్పుడు చూస్తే ఎవరి పనులు వాళ్ళు ఉంటారు కదా. ఓ బిజీగా మనుషులు అక్కడ ఉన్నారు. ఏం దబ్బీలు ఏం చేస్తున్నారు? ఇంత చీకట్లో అంటే చేపలు పడుతున్నారు. రాత్రి 12ంటికి వాళ్ళు చేపలు 12ంటికి తెస్తే ఈ అమ్మ లేచి 1 గంటకి చేపలు రుద్ది అప్పుడు వండాలేమో మరి, లేకపోతే ఫ్రిడ్జ్లో పడేస్తారో ఏమో తెలియదు. ఎవరి పనులు వాళ్ళు ఉంటారు కదండి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు అలసిపోదు. అందరూ చెప్పండి, వందనాలే, వందనాలే,
నేను ఒకసారి బొబ్బిలి ఉమెన్స్ మీటింగ్కి వెళ్ళాను, స్త్రీల కూడికి వెళ్ళాను. బొబ్బిలి మీటింగ్ అయిన తర్వాత మళ్ళీ వైజాగ్లో సిఓటిఆర్ కాలేజ్ క్యాంపస్లో తెలుగు చర్చ్లో ఉన్నా. బొబ్బిలికి కొంతమంది లేడీస్ ఉన్నారు. విమెన్స్ మీటింగ్ అంటే స్త్రీల కూడికి కదండి, స్త్రీలు ఉండాలిగా, వెనకాలందరూ పురుషులు ఉన్నారు. ఏందా వీళ్ళు వచ్చారు అనుకున్నా నేను. ఒకవేళ వాళ్ళ వైఫ్స్ని, వాళ్ళ భార్యలను దింపడానికి వచ్చి ఏం వెళ్తావు నేను వాళ్ళు కూడా కూర్చున్నట్టున్నారు అనుకున్నాను. తర్వాత వైజాగ్ మీటింగ్కి వాళ్ళు కూడా మళ్ళీ వచ్చారు, పురుషులు మళ్ళీ వచ్చారు. వచ్చి ఒక ఆయన మీటింగ్ అయిపోయిన తర్వాత నా చేయి పెట్టుకుని షేక్ అనేసి, ఇందిరమ్మ ఎంత బాగా చెప్పావు ఇందిరమ్మ అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, మహిమంత దేవునికే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరు సంతోషంగా ఉన్నారండి. చైర్స్లో కూర్చున్న మా అన్నోళ్ళు, నాన్న మీకు వందనాలు నాన్న, ముందున్న నాన్న బాగా ఊపుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇది ఎందుకు చెప్పానంటే స్త్రీల కొడుకులో పురుషులు వచ్చి వాళ్ళు మామూలుగా ఆనందించలే. ఈ పాట నేను పాడినప్పుడు, అక్కడ కూడా పాడుతున్నప్పుడు, అసలు తెలంగాణ వాళ్ళైతే మామూలుగా డ్యాన్స్ చేయరండి ఈ పాటలకి. వాళ్ళదే ఈ పాట, మంది కాదు, ఆంధ్రాకి వచ్చింది తెలంగాణ నుంచి. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ ఒకసారి వందనాలే వందనాలే వందనాలయ్యా నీకు, వందనాలయ్యా వందనాలయ్యా నీకు, వందనాలయ్యా వందనాలయ్యా నీకు, వందనాలయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి నేను ట్రైబల్ ఏరియాకి సువార్తకి వెళ్ళినప్పుడు ఇదే పాట పాడుతుంటే నేను నెమ్మదిగా, నేనే కొంచెం హుషారుగా ఉన్నాను అనుకుని పాడుతున్నా. ఆ వెనకున్న ముసలోళ్ళు మా అమ్మలో నిల్చున్నారండి. సడన్గా వామ్మో వీళ్ళు నిల్చున్నారనుకున్నా. నేను నిల్చుని ఇక పాడుతున్నారండి, మామూలుగా పాడట్లా. ఎవరండి? మా అమ్మగారులు. మరి యూత్ ఏందో ఉసూరు మంటట పడుతున్నారు. హల్లెలూయా, వందనాలయ్యా నీకు, వందనాలయ్యా వందనాలయ్యా నీకు, వందనాలయ్యా వందనాలయ్యా నీకు, వందనాలయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది అనుకుంటా ఇందిరక్క ఆల్రెడీ పేరు అనుకుంటే పాడుతుంది అనుకుంటా. ఆల్రెడీ పేరు కాదమ్మో, మామూలు కొట్టమే కదా, వాక్యానికి వెళ్ళిపోదాం. హల్లెలూయా. ఓకే, వేరు పరిశుద్ధమైతే కొమ్మలు పరిశుద్ధమవుతాయి. వేరు బలంగా ఉంటే కొమ్మలు బలంగా ఉంటాయి. తల్లిదండ్రులు బలంగా ఉంటే పిల్లలు బలంగా ఉంటారు. ఆటోమేటిక్గా, నిశ్చయంగా అప్పుడు కుటుంబం అంతా సంతోషంగాను, సమాధానముతోను, ఆరోగ్యంగాను, ఆనందంగాను, దేవునిలో నిలిచిన కుటుంబాలుగా వర్ధిల్లుచున్న, ఆశీర్వదించబడుతున్న, దీవించబడుతున్న కుటుంబాలుగా మార్చబడతాయి. యెహోషువ అంటున్న స్టేట్మెంట్ చూడండి. యెహోషువ గారు చెప్పిన స్టేట్మెంట్ చదివాం. ఎవరిని సేవించినా ఐ డోంట్ కేర్, నాకు అనవసరం బాబు, నేను నా ఇంటి వారు యెహోవాను సేవించడం. ఇలా చెప్తున్న యెహోషువ వేరుగా ఉన్న కుటుంబానికి వేరుగా, నేను ఇందాక చెప్పాగా, కుటుంబానికి వేరుగా ఉన్న, తండ్రిగా ఉన్న, నాయకునిగా ఉన్న, హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, కుటుంబానికి శిరస్సు ఉన్న పురుషుడైన యెహోషువ గారు స్ట్రాంగ్గా ఉన్నారో లేదో బైబిల్ గ్రంథంలో మనం పరిశీలన చేద్దాం. త్వరగా నేర్చుకుందాం. నిర్గమాకాండం 33:11. నిర్గమాకాండం 33:11 త్వరగా. త్వరగా నాన్న. పరిచారకుడు నూను కుమారుడైన యెహోషువ గుడారములో నుండి వెలుపలికి రాలేదు. చాలు నాన్న, మనకు అంత టైం లేదు, ఫాస్ట్గా మనం పరిగెడదాం. మీరు కూడా పరిగెడుతూ వాక్యం వినాలి, నేర్చుకోవాలి. హల్లెలూయా. నిద్రను ఈరోజు రేపటికల్లా ఈరోజు రేపు నిద్రను రాకు అనండి, ఒకసారి అనండి. ఈరోజు రేపు నిద్ర రాబాకు అనండి. మా ఇంట్లో జెస్సీ రూతక్కోల అమ్మాయి అన్న దగ్గుతుంది నైట్. నేను మీటింగ్ నుంచి ఇంటికి వెళ్ళేసరికి నాకు అర్థం కావట్లా, ప్రార్థన చేశా, ఇంకా దగ్గుతుంది. డాడీకి శివార్తరాజు గారు అప్పుడు ఎందుకో ఫోన్ చేశారు, డాడీ జెస్సీ అని డాడీ ఆగకుండా దగ్గుతుంది అన్న.
అరే ఓ మాట అనమనరా అన్నారు. ఏమనాలి? దగ్గా నువ్వు దగ్గకు అనమన్నారు. అనండి. ఇప్పుడు నిద్ర నువ్వు రాకు అనండి. ఆ నిద్రపోయే వాళ్ళు అంటలా, ఉత్తుత్తోళ్ళు అందరూ అంటున్నారు. అనండి. నిద్ర నువ్వు రాకు, నిద్ర నువ్వు రాకు అంటే నువ్వు చెప్తే రాదా? రాదు. నువ్వు దేవుని బిడ్డవు కదా. హల్లెలూయా. మనం దేవుని పిల్లలం కదా. అధికారము కలిగిన దేవుని పిల్లలం. దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. కుమారత్వం అనే అధికారం ఇచ్చాడు. ఆయన పిల్లలమనే అధికారం ఇచ్చాడు. ఆయనకు ఏ అధికారం ఉందో మనకు కూడా అదే అధికారం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఒక ఇంటి దగ్గర పొద్దున్నే న్యూస్వీడ్లోనే కోటవారిపేట నుంచి పొద్దున్నే 5:30కి కాల్ చేశారు. ఇందిరమ్మ గారు మా ఇంటి ముందు నిమ్మకాయలు పెట్టారండి, ఏం చేయమంటారు అన్నారు. నేను అన్న ఏసునామములో పో అని కాలుతో తన్నేయండి. వామ్మో అంత ధైర్యం మాకు లేదండి, మొదటిసారి మీరే రండి. నేను వెళ్ళి ఏసయ్య నామములో ఏసునామములో అని ఇట్లా కాలుతో నేనే డ్రైనేజ్లోకి తన్నేసి వచ్చేసా. మళ్ళీ 2వ రోజు పెట్టారు. నేను అన్నాను, పొద్దుగూకలు మేమెందుకు వస్తాం? దేవుడు మీకు అధికారం ఇవ్వలేదా? దేవుడు మీకు శక్తిని ఇవ్వలేదా? మీరు దేవుని పిల్లలు కాదా? రోషం వచ్చేలాగా అన్నా నేను. మీరు దేవుని పిల్లల దైవం పిల్లలు అన్నాను. రోషం వచ్చేసిన ఆమెకు. ఓకే అమ్మగారు మేము దేవుని పిల్లలమే. అయితే నేను కాలుతో తనను కానీ చీపురుతో ఊడ్చేస్తాను. ఏదో ఒకటి చేసాయి, చీపురుతో ఊడ్చేసింది. నేనన్నా దయ్యం వచ్చిందా మీ ఇంటికి అన్నా. రాలేదమ్మగారు అంది. అదే మరి మనం దేవుని పిల్లలం, అధికారము కలిగిన దేవుని పిల్లలం. హల్లెలూయా, హల్లెలూయా. అంతానే ఉంటాం, అన్నిటికీ భయపడతాం. అధికారం ఉంది అంటావు. ఉపయోగించుకోకపోతే ఎందుకు వచ్చిన అధికారం అండి అది? అన్నిటికీ భయపడితే అధికారాన్ని ఉపయోగించాలి. యేసునామములో శక్తి ఉంది, యేసునామములో బలం ఉంది. ఆ యేసునామమునే నీ నోటితో నువ్వు పలకాలి. ఆ నామములోనే సమస్తాన్ని గద్దించాలి, తరిమి కొట్టాలి. ఆమేన్, హల్లెలూయా. ఓకే, ఇప్పుడు కుటుంబ పెద్ద అయిన, కుటుంబ యజమాని అయిన, వేరుగా ఉన్న, తండ్రిగా ఉన్న, భర్తగా ఉన్న యెహోషువ గారి దగ్గరికి వద్దాం. అయ్యా యెహోషువ గారు, మీరు స్ట్రాంగ్గా ఉన్నారా? మీరు బలంగా ఉన్నారా? మీరు పరిశుద్ధంగా ఉన్నారా? మీరు యోగ్యంగా ఉన్నారా? పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారుగా, ఎవరెవరిని సేవించినా నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తామని. యెహోషువ అన్నాడు తెలుసా? ఎస్ అంటున్నాడు. అవును నేను బలంగా ఉన్నాను అంటున్నాడు. మీరు ఇక్కడ 33 నిర్గమాకాండం 11వ వచనంలో అతడు ఎక్కడ ఉన్నాడని చదివాం. ఓ పిల్ల నువ్వు నేను కాంట్రాక్ట్ తీసుకున్నట్టుంది, నువ్వు మాట్లాడబాక, మిగతా వాళ్ళు చెప్పాలి. ఇందిరక్క ఆమె రిహార్సల్ వేసుకుని వచ్చారేమో అనుకుంటారు అనవసరంగా. చెప్పాలి మిగతా వాళ్ళు. ఇది చదివారు కదండి. యెహోషువ ఎక్కడుండి బయటకు రాలేదని చదివాం. ఇటు వాళ్ళు మాట్లాడాలి, ఇటువైపు వాళ్ళు చెప్పండి అమ్మా. సిస్టర్స్ ఎక్కడ నుంచి రాలేదు? గుడారములో నుంచి రాలేదు. ఒక కుటుంబ పెద్ద తండ్రిగా ఉన్న యెహోషువలో ఉన్న బలం ఏంటో, యెహోషువ ఎందుకు స్ట్రాంగ్గా ఉన్నాడో ఆ స్టేట్మెంట్ చెప్పాడో నేను మొదటి మాటగా గుర్తు చేస్తున్నాను. మీరు బైబిల్ అంతా చదవండి, యెహోషువ గ్రంథం చదవండి. సంఖ్యాకాండంలోను యెహోషువ గ్రంథములోను యెహోషువ గారి కొరకు వ్రాయబడిన నిర్గమాకాండములను చెప్పబడిన మాటలు మీరు తర్వాత చదువుకోండి. ఈయన జీవితంలో ఒక అనుభవంలోనికి ఉన్నాడు. అది గుడారములో నిలిచి ఉన్న అనుభవం. అన్నలారా, పెద్దలారా, తండ్రులారా, కుటుంబ యజమానులారా, ఈ మాట ఒక్కసారి మీరు వినండి. మీరు స్ట్రాంగ్ ఉంటే, మీరు బలంగా ఉంటే, మీరు మందిరంలో ఉంటే మీ పిల్లల మందిరంలో ఉంటారు, మీరు బయట ఉంటే మీ పిల్లల రోజుల్లో ఉంటారు. జాగ్రత్త మాట వినాలి. సో మీరు స్ట్రాంగ్ కావాలి. కుటుంబ యజమానులు, పురుషులు, కుటుంబ పెద్దలైన మీరు బలంగా మొదట ఉండాలి. యెహోషువలో ఉన్న మొదటి అనుభవం గుడారపు అనుభవం. బైబిల్లో ఇలాంటి అనుభవాలు కలిగిన వారు చాలామంది ఉన్నారు. అబ్రహాం ఆది పితరుడైన విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం. ఆదికాండం 18వ అధ్యాయం 1వ వచనం, కొంచెం ఫాస్ట్గా. ఆదికాండం 18 1వ వచనం.
గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు అబ్రహాం గారు కూడా గుడారపు ద్వారము వద్ద కూర్చున్నాడు అని చదువుతున్నా. మీరు ఇంకోటి కూడా చదవాలి. యాకోబు కూడా మనం చదువుతూ వస్తే ఇస్సాకు కుమారుడు యాకోబు, ఆదికాండం 25:27 ఫాస్ట్గా. ఏశావుది చదవద్దు, యాకోబుది కూడా చదవండి. 25:27 నాన్న చదువు. అరణ్యవాసిగా ఏశావద్దు, మనకు యాకోబు వారిని చదవండి. యాకోబు సాధువై గుడారములలో నివసించుచుండెను. ముగ్గురు చూపించా నేను. యెహోషువ గారు గుడారం, అబ్రహాము గారు గుడారపు ద్వారమునొద్ద, ఇప్పుడు చదివిన యాకోబు గుడారములు. వీరు ముగ్గురు మామూలు కాదు. అబ్రహాము జనములకు తండ్రి అయ్యాడు. అబ్రహాములో నుండే వంశములు వచ్చాయి. ఆయన గర్భవాసము నుంచే రాజులు వచ్చారు. ఆయన గర్భవాసము నుంచే నేటి ప్రపంచములో ఉన్న జనములన్నీ ఆయనలో నుండే వచ్చాయి. ఓకేనా? నెక్స్ట్ యాకోబును గురించి మనం చదువుతాం. నక్షత్రము యాకోబులో ఉదయించును. సంఖ్యాకాండములో ఈ ప్రవచనాన్ని చదువుతున్నాం. అంటే యేసు ప్రభుల వారు యాకోబు నక్షత్రము యాకోబులో ఉదయించును, వారిలో నుండి వచ్చాడు అని మనం చదువుతున్నాం. వీరు మామూలు వాళ్ళు కాదు. అయ్యా, మీరు ఎందుకు ఇంత స్ట్రాంగ్గా ఉన్నారు? ఒక్కటే అనుభవం, గుడారపు అనుభవం. మీకు అర్థమయ్యేలాగా నేను చెప్తా. గుడారపు అనుభవం అనగా ఇది దేవునితో సహవాసం. దేవునితో సహవాసం. ప్లీజ్ చేతులు జోడించి దండం పెట్టి చెప్పే మాట. కుటుంబ పెద్దలారా, కుటుంబ యజమానులారా, అన్నలారా, తమ్ముళ్ళారా, తండ్రులారా, మీరు స్ట్రాంగ్గా ఉంటే మీ కుటుంబం స్ట్రాంగ్ ఉంటుంది, అనగా బలంగా ఉంటుంది. ఎక్కడ బలహీనం కాదు, అన్ని విషయాలలో అభివృద్ధి చెందుతారు. అన్ని విషయాలలో తలగా ఉంటారు. అన్ని విషయాలలో దీవెనకరంగా ఉంటారు. అన్ని విషయాలలో పైవారిగా ఉంటారు, క్రింది వారిగా అసలు ఉండరు. ఎప్పుడో తెలుసా? ఈ అనుభవం మీకు ఉన్నప్పుడు మొదటి అనుభవం గుడారపు అనుభవం, దేవునితో సహవాసం. అబ్రహాం గారు గుడారపు ద్వారం దగ్గర కూర్చున్నాడట. యెహోషువ గారు గుడారం నుంచి బయటకు రావట్లేదంట. ఈయన కూడా గుడారములో యాకోబు గారు నివసించుచున్నారని చదువుతూ వచ్చాం. గుడారమునకు నేర్పిస్తుంది దేవునితో సహవాసం. దేవునితో సహవాసం. ఈ భూమి మీద మనం శాశ్వతం కాదు. శాశ్వతుడు, శాశ్వత రాజ్యం, శాశ్వతుడైన దేవునితో సహవాసము చేస్తే, వాక్యం అంటుంది యోబు గ్రంథములో, ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు మేలు కలుగును. ఈరోజు నీ కుటుంబానికి మేలు, ఈరోజు నీ కుటుంబానికి దీవెన, ఈరోజు నీ కుటుంబానికి ఆశీర్వాదం రావాలి అంటే, మేలునే నీవు నీ జీవిత దినములలో చూడాలి అంటే నువ్వు దేవునితో సహవాసం చేయాలి. బ్రదర్స్, మీరు చాలా బిజీ. తమ్ముడా, ప్రార్థన చేసుకున్నావు, అబ్బో టైమే లేదక్క. బైబిల్ చదివావా, టైం లేదక్క. కొంతమంది ఆదివారం మందిరాలకు వెళ్ళారు, అమ్మో పనిలో ఉన్నామక్క, తోటలో ఉన్నామక్క, పొలంలో ఉన్నామక్క, అక్కడున్నామక్క, ఇక్కడున్నామక్క చెప్తారు. మళ్ళా దండం పెట్టి చెప్తున్నా, అన్నలారా, తమ్ముళ్ళారా, నాన్నలారా, దేవుని సహవాసములోనికి రండి, మందిరములోనికి రండి. ఆదివారపు ఆరాధనలో మందిరములో ప్రభువుని ఆరాధిస్తూ పరిశుద్ధుల సహవాసములో నిలిచి దేవుణ్ణి ఆరాధించే ఆ కృపలో నిలవండి. 2, కుటుంబముతో మీరు దేవునితో సహవాసం చేయండి. ఆయన ఎప్పుడో వస్తాడు, ఈమె ఎప్పుడో నిద్రపోతాయి, పిల్లలు ఎప్పుడో నిద్రపోతారు. కొంతమంది అంటారు ఆయన ఎప్పుడో నైట్ వస్తాడు, పొద్దున వస్తారు, పొద్దున లేస్తారు. ఆయనతో మాట్లాడేది ఎప్పుడు? ఆయనతో కుటుంబముతో నువ్వు సహవాసం చేసేది ఎప్పుడు? అసలు కుటుంబముతో కలిసి దేవునితో సహవాసము చేయాలి. 3,
వ్యక్తిగతంగా పర్సనల్గా వ్యక్తిగతంగా నీవు దేవునితో సహవాసం చెయ్యాలి. దేవుడు తెలుసా? ఎందుకు తెలవదండి? ఐఎమ్ ఎ క్రిస్టియన్ బై బర్త్. పుట్టినది మొదలుకొని నేను క్రైస్తవుడును. మా తాత క్రిస్టియన్, మా నాన్న క్రిస్టియన్, మా అమ్మ క్రిస్టియన్, నేను క్రిస్టియన్. గొప్ప కాదు తమ్ముడా. క్రైస్తవుడు అని చెప్పుకోవడానికి కాదు క్రైస్తవ్యం. క్రీస్తుతో నీకు వ్యక్తిగత సంబంధం, మోకరించి ప్రార్థన చేసే అనుభవం, బైబిల్ చదివే అనుభవం ఎంతమందికి ఉంది? అన్నలారా మీకు, తమ్ముళ్ళారా మీకు? ఏదో కుటుంబ ఆశీర్వాద వారోత్సవాలంటే వచ్చాం కనుక ఇదంతా మన కుదరదు లెక్క. కుదరకపోతే ఆశీర్వాదం ఎలాగొస్తుంది? ఎప్పుడు సంతోషం, సమాధానం, దీవెన నీ కుటుంబంలో నిలిచి ఉంటుంది. చేతులు జోడించి మళ్ళా చెప్తాను, పద్దాక మీకు చేతులు జోడించటమే. ఎందుకు తెలుసా? ప్రభు త్వరగా వస్తూ ఉన్నాడు. భూమి మీద ప్రవచనాలు, సూచనలు అన్నీ నెరవేర్చబడుతున్నాయి. మీకు దైవజనులు రోజు ప్రతి ఆదివారం చెప్తున్నారు. యుద్ధాలు, యుద్ధ సమాచారాలు వింటూ ఉన్నాం. ఎక్కడ చూసినా యుద్ధ సమాచారం. మొన్న ఈ మధ్య ఇజ్రాయేలు దేశానికి వ్యతిరేకంగా 27 దేశాలు 17 దేశాలు కూర్చొని మాట్లాడుకుంటున్నా. ఇజ్రాయేలు నాశనం చేసేయాలి, మనం అందరం ఐక్యమవుదాం, యుద్ధం ప్రకటిద్దాం. వీళ్ళు ఎప్పుడో ప్రకటిస్తారు, వాళ్ళు ముందే చేసేస్తున్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగల. ఎక్కడ చూసినా మనకు పాకిస్తాన్గా మధ్య లాస్ట్ ఇయర్లో యుద్ధం జరిగింది. పిల్లలు గమనించండి, యుద్ధాలు, యుద్ధ సమాచారాలు వింటున్నావు. మీకు ఇంకా చెప్పమంటారా? భూకంపాలు, వరదలు, తుఫానులు రావట్లా, చూడట్లా? కళ్ళ ఎదుటే, మన కళ్ళ ముందే ఎన్ని జరుగుతున్నాయి. జనము మీదకి జనము లేవడం చూస్తున్నాం. అక్రమం విస్తరించి ప్రేమలు చల్లారిపోవడం మనం చూస్తున్నాం. అదే సొంత అన్న సొంత చెల్లిని పలకరించలేకపోతున్నారు, అక్క చెల్లిని పలకరించలేకపోతున్నారు, మూత పొడుచుకుని పక్కకి వెళ్ళిపోతున్నారు. ఒకప్పుడు ఇట్లా లేదే. ఏమైంది ఇప్పుడు? ప్రేమలు చల్లారిపోయాయి, అక్రమం విస్తరించింది భూమి మీద. ఇవన్నీ జరుగుతాయని భూమి మీద ప్రభు చెప్పారు. అమ్మలారా, అయ్యలారా, అన్నలారా, ప్రభు త్వరగా రాబోతున్నాడు. దేవునితో సహవాసము చేసిన వారు పరలోకములో ప్రభుతో కూడా సహవాసము చేయగలరు, ప్రభుతో కూడా ఉండగలరు. ఈ రాత్రి ఎవరితో సహవాసం? నీవు కొంతమంది లోకంతో, దుష్టులతో, పాపంతో, అపవాది క్రియలతో మానుకోని సహవాసాలు. ఈరోజే ప్రతి సహవాసానికి స్వస్తి చెప్పు, ప్రతి సహవాసాలకు గుడ్ బై చెప్పు. దేవుడు నీకు ఇచ్చిన సమయంలో కొంత సమయమైన దేవుని పాదాల దగ్గర గడపడానికి ఒక తీర్మానం, నిర్ణయం తీసుకోండి. నాన్నలు, అన్నలు, తమ్ముళ్ళు, బైబిల్ చదవడం వచ్చిన వారు, చదువు వచ్చిన వారు ఖచ్చితంగా రోజు లేచిన తర్వాత బైబిల్ చదవడం, ప్రార్థన చేయడం మీ ఇంటిలో, మీ కుటుంబంలో మీరు ఆరంభించండి. మీరు బయటకు వెళ్ళేటప్పుడు ఉద్యోగమైన, వ్యాపారమైన, పొలమైన, పాడైన, పంటైనా, ఏదైనా, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు దేవునితో మాట్లాడకుండా, దేవునితో ప్రార్థన చేయకుండా ఒక్క అడుగు కూడా మీరు బయటకు వెళ్ళవద్దని మీ అందరికీ ప్రేమపూర్వకంగా నేను తెలియజేస్తున్నాను. మొదటి టైం అవుతుంది కనుక జ్ఞాపకం. మొదటి అనుభవం, యెహోషువ గారు దేవునితో సహవాసములో ఉన్నాడు. రెండవ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మీకు తెలుసు, సంఖ్యాకాండము 14, 13 చివరి నుంచి 14వ అధ్యాయం అంతా మీకు తెలుసు. దేవుడు వాగ్దానము చేసిన వాగ్దత్త దేశమైన పాలు తేనెలు ప్రవహించు కనాను దేశంలోనికి ఇద్దరు వెళ్ళారు. ఎవరండి వాళ్ళిద్దరు? ఆల్రెడీ మీకు రత్నాకర్ గారు చెప్పినట్టున్నారు. ఎవరండి ఇద్దరు? చెప్పాలి. యెహోషువ కాలేబులు, యెహోషువ కాలేబులు అని మనం చూస్తున్నాం. అంతమంది ఉంటే వీళ్ళిద్దరూ ఎందుకు పోయారండి? ఆల్రెడీ మీరు కాలేబు గారి గురించి విన్నారు. యెహోషువ కొరకు మనం చూస్తున్నాం. ప్రిలారా, మోషే గారు ఆ దేశాన్ని వేగు చూడడానికి అంతమందిలో వీళ్ళిద్దరినే సెలెక్ట్ చేశాడు. వీరిద్దరు సెలెక్టెడ్ పీపుల్ అండి. కారణం వారిలో ఉన్న నమ్మకత్వం,
వారిలో దేవునిని వెంబడించే, అనుసరించే, పూర్ణ మనసుతో వెంబడించే జీవితం. ఇంకా చెప్పమంటారా? వేగు చూచి వచ్చి 10 మంది ఒక సమాచారం చెప్పారు, వీళ్ళిద్దరు ఒక సమాచారం చెప్పారు. 10 మంది ఒకవేళ వెళ్తే మనం కూడా పోదామని రాజీ పడేవారు కాదు. వారు ఎరిగింది, వారు చూచింది, వారు తెలిసిన దాని కొరకు స్ట్రాంగ్గా, బలంగా నిలబడువారు. రెండో మాట, యెహోషువా నువ్వెందుకు స్ట్రాంగ్ అంటే ఆయన అంటున్నాడు, వాళ్ళిద్దరు స్టేట్మెంట్ చెప్పారు. వాళ్ళందరూ గొల్లుమని ఏడుస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నవారు నెఫీలీయులు, ఉన్నత దేగులు, వాళ్ళ ముందు మనం మిడతల్లాగా ఉన్నాం, చచ్చిపోతాం, మనం ఆ దేశానికి వెళ్ళాం, ఇట్లా చెప్తా ఉన్నారు. చెడ్డ సమాచారం చెప్తా ఉంటే వీళ్ళేమన్నారు చెప్పనా? యెహోషువ గ్రంథంలో సంఖ్యాకాండం 14:8 వచ్చిన, యెహోవా మన యందు ఆనందించినడలా ఆ దేశంలో మనలను చేర్చి దానిని మనకిచ్చును. ఓకే, అబ్రహాముతో ఏ వాగ్దానము చేశాడో ఆ వాగ్దత్త దేశాన్ని దేవుడు మనకిస్తాడు. ఈ మాటలు ఇద్దరు చెప్పారు, యెహోషువ కాలేబులు చెప్పారు. 10 మంది చెప్పారు, అక్కడ పోతే చచ్చిపోతాం, వాళ్ళు చంపేస్తారు మనల్ని చెప్పారు. లేదు లేదు, వాగ్దత్త దేశం మనకన్నారు. వీళ్ళు అంటున్నారు, వీళ్ళిద్దరు, యెహోషువ అంటున్నాడు, లేదు, ఆ దేశాన్ని మనం స్వతంత్రించుకుంటాం, దేవుడు ఆ దేశమును మనకిస్తాడు. విశ్వాసం 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 కార్యాలను సాధిస్తుంది. విశ్వాసం కార్యాలను చూడగలుగుద్ది, చేయగలుగుద్ది. ప్రియులారా, రెండో లక్షణం మీకు చూపిస్తున్నాను. చాలా ఉన్నాయి అక్కడ అధ్యాయంలో. యెహోషువ బలమైన, అచంచలమైన విశ్వాసం కలిగిన వాడు. వాడు 10 మంది ఒకటి చెప్పిన నో 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 వాళ్ళు ఏడుస్తూ మొరపెట్టుకున్నా కానీ దేవుడు మనకు ఆ దేశం ఇవ్వబోతున్నాడు, మనం ఆ దేశంలో అడుగు పెట్టబోతున్నాం. విశ్వాసం విశ్వాసం వాక్యం తెలుసుగా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం, అసాధ్యం. హెబ్రీ పత్రిక 11 విశ్వాసుల లిస్టుని మనం చూస్తున్నాం. రెండో మాట మీతో అన్నాను, తండ్రులారా, కుటుంబ యజమానులారా, ఎంతమంది ఎన్ని మాటలు చెప్పినా దేవుని మీద పరిపూర్ణమైన విశ్వాసము కలిగిన వారై మీరు ఉండగలిగితే, మీరు నడవగలిగితే, కొమ్మలైన మీ పిల్లలు కూడా విశ్వాసములో నిలుస్తారు. మీకే దేవుని యందు విశ్వాసము లేకపోతే, మీరే విశ్వాసములో నిలవకపోతే, మీరే దేవుని యందు బలమైన, స్థిరమైన, దృఢమైన విశ్వాసం మీకే లేకపోతే మీ పిల్లలకి ఎలాగొస్తుంది? మనకు లేని మన పిల్లలకు మనం ఇవ్వలేం. ఎగ్జాంపుల్ చెప్పమంటారా? అబ్రహాములో విశ్వాసం ఉంది, తన కుమారుడైన ఇస్సాకులో కూడా విశ్వాసం ఉంది కదండి. అబ్రహాము ఎంత విశ్వాసం కలిగిన వాడంటే, మోరియా పర్వతం మీదకు కుమారుని బలివ్వడానికి, ఒక్కడయున్న ప్రేమించిన కుమారుని బలివ్వడానికి తీసుకుని వెళుతూ ఉన్నాడు. కొడుకు ఇస్సాకు అడుగుతున్నాడు, నాన్న కట్టెలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ ఇంతకి బలి పశువేది అడిగాడు. దానికి ముందు పని వాళ్ళతో అంటున్నాడు అబ్రహాం గారు, మేము వెళ్ళి దేవునికి బలి అర్పించి మరలా వచ్చేదము అనలేదు. తెలుగు పదం జాగ్రత్తగా మన వచ్చేదము అన్నాడు. అంటే బలి ఇవ్వడానికే కదా వెళ్తున్నాడు. బలి చేస్తే మళ్ళీ వచ్చేదము అని ఎలాగంటాడండి? అదేనండి విశ్వాసం. అటువంటి విశ్వాసం ఈరోజు కుటుంబ యజమానులకు, తండ్రులకు మీకు ఖచ్చితంగా ఉండి తీరాలి. అబ్రహాం విశ్వాసం కలిగిన వాడు కనుక కుమారుడు ఇస్సాకులో కూడా అదే విశ్వాసాన్ని మనం చదువుతాం. రోమా పత్రికలో చదవండి, లేకపోతే హెబ్రీ పత్రికలో ఆ మాటలు మీరు చదువుతారు. తండ్రులారా, మీరు దేవుని మీద విశ్వాసం ఉంచిన వారైతే మీ పిల్లలు కూడా దేవుని మీద విశ్వాసం ఉంచి విశ్వాసము ద్వారా అద్భుత ఆశ్చర్య కార్యాలను మీ కుటుంబాలలో మీరు చూస్తారు, మీ పిల్లలు చూస్తారు. మూడవ మాట,
యెహోషువలో ఉన్న 3వ మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నిర్గమాకాండం 17వ అధ్యాయం 9, 10 వచనాలు త్వరగా. నిర్గమాకాండం 17, 9 వచనం, 10 వచనం. మోషే యెహోషువతో బయలుదేరి ఎవరితో యుద్ధం చేయమన్నాడు? అందరు చెప్పాలి, ఎవరితో యుద్ధం చేయమన్నాడు? అమాలేకీయులతో యుద్ధము చేయమన్నాడు. ఇదంతా మాకు తెలిసిన స్టోరీ. మనకు మోషే గారు చేతులు పైకెత్తినప్పుడు ఇశ్రాయేలు గెలిచారు. కొండ శిఖరం మీద మోషే గారు ఉండి చేతులు పైకెత్తితే ఇశ్రాయేలు గెలిచారు. బరువెక్కి చేతులు దించితే అమాలేకులు గెలిచారు. అందుకే అహరోను హూరులు చేతులు పట్టుకొని సపోర్ట్ ఇచ్చి ఉన్నారు. క్రింద కొండ శిఖరం మీద మోషే అహరోను హూరులు ఉన్నారు. క్రింద యెహోషువ అమాలేకీయులతో యుద్ధము చేస్తూ ఉన్నాడు. నాయకుడైన మోషే చెప్పాడు యెహోషువతో యుద్ధం చేయి. అంతకుముందు ఎక్కడ యుద్ధాలు చేసినట్టు మనకు కనబడలా. ఇప్పుడు నాయకుడు చెప్పాడు, నడిపిస్తున్న నాయకుడు చెప్పాడు అమాలేకీయులతో యుద్ధం చేస్తున్నాడు. ఇక్కడ 2 మాటలు మీతో చెప్పి నేను ముందుకు వెళ్తా. నాయకత్వానికి లోబడాలి. కుటుంబాలుగా మందిరాలకు వస్తున్న మనం, కుటుంబ యజమానులుగా ఉన్న మీరు సంఘ నాయకులకు వారు చెప్పిన మాటను మనము చేసేవారిగా ఉండాలి. మారు మాట్లాడాలి. యెహోషువ ఎప్పుడన్నా యుద్ధం చేశానా నేను అన్నాడా? అనలా. యుద్ధం చేయడం నాకు వచ్చా అనలా. పోనీ అలా చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే సలహాలు చెప్పలా, ఫ్రీ అడ్వైజెస్ ఇవ్వలా. వెంటనే యుద్ధం చేయడానికి యెహోషువ వెళ్ళినట్టు మనం చదువుతున్నాం. ఈరోజు ప్రియులారా, కుటుంబ యజమానులారా, మీరు నడిపించే నాయకులకు వారి మాటను మనము లోబడేవారిగా వినేవారిగా ఉండాలి. లోబడుటలో, విధేయత చూపుటలో గొప్ప ఆశీర్వాదం దాగి ఉంది. విధేయత చూపుటలో క్వశ్చన్ చేయాలా యెహోషువ? అలాగేంటి ఇలాగేంటి అనలేదు. ఇదొక్కటైతే ఇంకొకటి, అమాలేకీయులతో యుద్ధం చేయి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో ప్రతి మాట వెనుక ఒక అర్థం, పరమార్థం దాగి ఉంది ప్రియులారా. బైబిల్ గ్రంథం మనకు పాఠాలు నేర్పుద్ది, గుణపాఠాలు కూడా నేర్పే శ్రేష్ఠ గ్రంథం ఇది. అవునండి, అమాలేకీయులతో యుద్ధం చేయి అని చెప్పొచ్చుగా, ఎవరితో కూడా రాశాడు. బైబిల్ అద్భుతమైన ఇన్ఫర్మేషన్, సమాచారాన్ని ఇచ్చిన పరిశుద్ధ గ్రంథం. ఈ సమాచారాన్ని చదివితే ట్రాన్స్ఫర్మేషన్లోనికి వెళ్తావు. అంటే మార్పు లేక ట్రాన్స్ఫిగరేషన్, రూపాంతరంలోనికి వెళ్తావు. అదండి మన చేతిలో ఉన్న ఈ గ్రంథం యొక్క స్పెషాలిటీ. ఇందులో సమాచారం ఉంది. ఈ సమాచారాన్ని మనము చదివిన మనము దీనికి తల వంచితే, చదివిన మనము లోబడితే మన జీవితాలలో విప్లవాత్మకమైన పెనుమార్పులు మన కుటుంబాలలో, మన బిడ్డల జీవితాలలో వస్తాయి. పిల్లరా, యెహోషువ యుద్ధం చేశాడు అమాలేకీయులతో. అమాలేకీయులు అనగా విశ్వాసులుగా, సంఘంగా మనం నేర్చుకోవాల్సిన మాట ఏమంటే, అమాలేకీయులు మనము పోరాడే మన శరీరం లేక శరీర ఆశలకు గుర్తుగా గుర్తుగున్నారు. ఏమి జయించాలి మనం? ఎవరితో మనం యుద్ధం చేయాలి? కుటుంబ యజమానులారా, మీరు మొదట మీ శరీరాశలను జయించాలి. మీరు జయించకపోతే, జయ జీవితం మీకు లేకపోతే, మీ కుటుంబంలో కూడా అటువంటి జయం కనబడదు, వినబడదు. సో నువ్వు మొదట నీ శరీరాశలను జయించాలి. సారీ టు సే, ఇలా అంటుంది, క్షమించాలి. కొంతమంది పురుషులు అంటారు, మేము అలాగైనా ఉంటాం, బయటికి వెళ్ళొస్తాం, పురుషులు మేము, నువ్వు తినకుండాలిగా అంటారు. సారీ అన్నలు, సారీ తమ్ముళ్ళు, మీరు సరిగా ఉంటేనే,
మీరు శరీరాశలను జయించాలి ఖచ్చితంగా. ఈ శరీరంలో కలిగే ప్రతి శరీరాశలను, ఇచ్చలను, పాపమును జయించువారై మీరు ఉండాలి కదండి. వేరు పరిశుద్ధంగా ఉండాలి. ఈ మాట మర్చిపోవద్దు. వేరు పరిశుద్ధంగా ఉండాలి అంటే కుటుంబ యజమానుడు అయినటువంటి నీవు పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. మనం ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడు గనుక, పరిశుద్ధుడైన దేవుడు నిన్ను, నీ కుటుంబమును ఆశీర్వదించడానికి కనబడవలసిన క్వాలిటీ, ఉండవలసిన లక్షణం ఏదైనా ఉంది అంటే అది పవిత్రత, అది పరిశుద్ధత. అన్ని విషయాలలో, సంబంధ బాంధవ్యాల విషయాలలో, ఇంకా అన్ని విషయాలలో కూడా, నోటి, కన్ను, అన్ని ప్రవర్తన, అన్ని విషయాలలో పరిశుద్ధంగా ఉండాలి, జయించువారిగా ఉండాలి. శోధన రావడం తప్పు కాదు, ఈ మాట గుర్తుపెట్టుకోండి. శోధన ఎప్పుడూ పాపం కాదు. శోధనలో నువ్వు పడిపోవడమే పాపం, దానిని జయించకపోవడమే పాపం. ఒకసారి ఒక అమ్మాయి ఫోన్ చేసింది, అక్క నన్ను క్షమించండి అక్క, క్షమించండి అక్క, క్షమించండి అక్క. ఓ సారీ 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 అంటుంది. ఓ అమ్మో, ఎందుకు అసలు ఎందుకు క్షమించాలో మొదట చెప్పు. అక్క కొట్లాడకూడదని నాకు తెలుసు, పక్కన వాళ్ళని తిట్టకూడదని నాకు తెలుసు, పోట్లాడకూడదని నాకు తెలుసు, కానీ ఆపుకోలేకపోయానక్క, సహించుకోలేకపోయానక్క. ఆమె ఒక మాట అవతల బూతులు తిట్టారక్క, నాకు ఆగలేక మండిపోయి తట్టుకోలేక నేను కూడా తిట్టేశానక్క, అందుకే మిమ్మల్ని సారీ అడుగుతున్నానక్క అంటుంది. ప్లీజ్ 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 జయించండి అన్నయ్యలారా, జయించండి తమ్ముళ్ళారా. శరీరంతో ఉన్నాం, ఎన్నో ఆశలు, కోరికలు, ఇచ్చలు మనలోనికి వస్తాయి. నీ కుటుంబానికి నువ్వే ఒక మూలం, నువ్వే నీ ఇంటికి ఆధారం, నువ్వే నీ కుటుంబం. ఎవరిని చూస్తుంది నీ కుటుంబం అంటే నిన్ను చూసే నడుచుకుంటుంది, నిన్ను చూసే నడుచుకుంటుంది. అందుకే నువ్వు మొదట పరిశుద్ధంగా, పాపమును జయించిన వ్యక్తిగా, అపవాదిని జయించిన వ్యక్తిగా, అపవాది కార్యాలను జయించిన వ్యక్తిగా నువ్వు స్ట్రాంగ్ అయిపోవాలని పరిశుద్ధాత్మ దేవుడు యెహోషువ జీవితం నుంచి మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఇంకా చాలా మనకు తెలుసు, యెహోషువ గొప్ప ప్రార్థనాపరుడు. ఎంత ప్రార్థనాపరుడో మనకు తెలుసు. సూర్యుడు ఆగు అంటే ఆగిపోయాడు, చంద్రుడు ఆగు అంటే ఆగిపోయాడు. నువ్వను ఆగుతాడేమో చూద్దాం. మనం అంటే ఆగట్లా. ఎందుకని? యెహోషువలాగా మనం ప్రార్థన చేయట్లా. అమ్మ వాళ్ళు వెళ్తారులే మా ప్రార్థనకి, వాళ్ళు చేస్తారులేమ్మా. కాదు, ఇందాక ఆ దైవజనులు చెప్పారు, స్త్రీలు ప్రార్థన యోధులు ఎక్కడ ఉన్నారని. ఇక నుంచి పురుషులు కూడా ప్రార్థించువారు లేపబడదురు గాక. మీరు అంటున్నారంటే వాళ్ళు అనాలి, కానీ అన్నయ్యలు, తమ్ముళ్ళు, అనిల్ ఎక్కడ? మీరు అనాలి కదా, తమ్ముడా అనిల్, వీళ్ళు అనాలి కదండి, తమ్ముడు అనిల్ గారు. అన్నయ్యలారా ప్రార్థన చెయ్యండి. యోబు గారు తన కుటుంబం కోసం ప్రార్థన చేశాడు. చెప్పారు కదండి, ఒకరోజు చేస్తాం కాదండి, నిత్యము అలాగున చేయించుండను. తన పిల్లలు ఒకవేళ పాపం చేశారేమో, తన కుటుంబము కోసం యోబు ప్రార్థన చేస్తే యోబు ఇంటి చుట్టూ దేవుడు కంచి వేశాడు. నాన్న, అన్నయ్య, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ పిల్లల చుట్టూ, నీ కుటుంబము చుట్టూ, నీ ఉద్యోగ, వ్యాపార, చేతి పనులు అన్నిటి చుట్టూ దేవుడు భద్రతను, కాపుదలను ఇస్తాడు. చేతులు ఎత్తడం స్త్రీలే కాదు, పురుషులు కూడా నేర్చుకోవాలి. సంశయులు అన్ని మానేసి పురుషులు కూడా చేతులెత్తి ప్రార్థన చేయాలి. యెహోషువ చేతులెత్తి ప్రార్థన చేసే గొప్ప ప్రార్థనాపరుడు కనుక ప్రార్థించే వాణి ఎదుట సూర్యుడైనా ఆగాల్సిందే, చంద్రుడైనా నిలవాల్సిందే. మా అన్నయ్యకు గుర్తుంది, నాకు తెలియదు కానీ మర్స్పూల్లో అంకులు ఎప్పుడు మీటింగ్స్ పెట్టాలని పిలిచేవారు. ఒకరోజు నేను వాక్యం చెప్పే ముందు దైవజనులు, పెద్దలు, అభిషక్తులు, నా గొప్ప దైవజనులు ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు నేను వాక్యం చెప్పాలి. ప్రసన్న రవి గారు ప్రార్థన చేస్తున్నారు. అప్పుడే ప్రార్థనకు ముందే చినుకులు అట్లా పడతా పడతా వర్షం వస్తూ ఉంది. నెమ్మది స్టార్ట్ అయింది. మనకు అసలు ఆరాటం ఎక్కువ. ఒక చినుకు పడగానే వర్షం వర్షం వర్షం. నువ్వు దడుతున్నా, నా మీద పడింది, అందరి మీద పడింది డౌట్. మళ్ళీ అందరూ అడుగుతావు, వర్షం వస్తుంది, వర్షం వస్తుంది. అవునండి, వర్షం వస్తుంది, వర్షం వస్తుంది, వేసి వెళ్ళిపోతూ ఉంటారు.
అక్కడ కూడా అట్లానే ఒకరిద్దరు లేస్తున్నారు. అంకులు చెప్పారు లేవద్దు అని చెప్పారు. దైవజన ప్రసన్నయ్య గారు ప్రార్థన చేశారు. నువ్వు వాక్యం చెప్పునా ఇందిరమ్మ వాక్యం చెప్పు అన్నారు. వాక్యం ప్రారంభించాను నేను. దైవజనుడు చేసిన ప్రార్థన బలంగా జంపులారా వర్షం ఆగిపోయింది. యెహోషువయే కాదు, నువ్వు ప్రార్థన చేసిన దేవుడు ప్రార్థన వింటాడు. ఆగస్టు 15 ధూప వేదిక అనే ఒక కూడికను మేము పెట్టాం పుట్రేలలో. ముందు రోజు రాత్రి బీభత్సమైన వర్షము పుట్రేలలో. ఉదయం మీటింగ్ ఎలాగా, మేము అక్కడ చర్చి లేదు, నూతనంగా ప్రారంభించాం పరిచర్య. చర్చి లేదు, ఒక మామిడికాయ పాకలు ఉంటాయి అటువైపు, మామిడికాయ పాకలు తీసుకున్నాం. డౌట్గా ఉంది నాకు, నీళ్ళు వచ్చేసాయేమో దానిలోకి. మధ్యరాత్రి వెళ్ళి ఎవరు చూస్తారు, పొద్దున్న ఒక తమ్ముడా తెల్లవారుజాము 4 గంటలకు వెళ్ళాడు. నాన్న ఎట్లుంది లోపల నీళ్ళు వచ్చాయా? లోపల రాలేదక్క, పక్కన వచ్చాయి నీళ్ళు, అక్కడ టెంట కట్టేద్దామన్నాడు. ఉదయాన్నే రెడీ అయ్యి అందరం నూసివిడి వాళ్ళు అన్ని సంఘాల నుంచి అక్కడికి వెళ్ళి చూస్తే మబ్బులు ఇలా కమ్మేసి ఉన్నాయి. ఒక్కసారి ప్రార్థన చేద్దాం. నేను అందరు నాతో ఉన్న సిస్టర్స్ బ్రదర్స్ అన్న ఒక్కసారి ఆకాశం వైపు చేతులు చాపి యేసు నామములో మేఘమా నువ్వు కురవద్దు అందామా అన్నా. అందరిలో విశ్వాసం వచ్చి అందరు అన్నారు ఓకే అక్క. యేసు నామములో మేఘమా నువ్వు కురవద్దు అన్నాం. మన శక్తి కాదు, మన బలం కాదు, మనకున్న నామము గొప్ప నామం కాబట్టి నిశ్చయంగా పిల్లలు ఆ రోజు అద్భుతంగా ధూపవేదిక కూడిక జరిగింది. రాత్రికి మళ్ళా వర్షం, అక్కడ బీభత్సమైన వర్షం వచ్చింది. ఇట్లా ఎన్నో సందర్భాలు మేము చూసాం. మా సొంత గ్రామంలో మీటింగ్స్ పెట్టాం, మా సొంత ఊరిలో. రేపు నుంచి మీటింగ్స్ అనగా ఈ రోజు నుంచి వర్షం. పొద్దున్నే అందరు నాకు ఫోన్లు చేస్తారు మా ఊరు నుంచి, ఏమ్మా మీటింగ్ పెడతావా అని. అప్పటికి అన్ని అరేంజ్మెంట్స్ అయిపోయినాయి. మేము పొద్దున్న లేచి నాతో ఉన్న పిల్లలు మేము మోకరించి, అసలు సూర్యుడే కనబడట, నూజివీడులో కూడా లేడు. నూజివీడులోను అక్కడ ఒకటే సూర్యుడిగా, అంతేనమ్మా. మన ఊరిలో ఒక సూర్యుడు, ఆ ఊరిలో ఒక సూర్యుడు, ఈ ఊరిలో ఒక సూర్యుడు ఉండడుగా. సో సూర్యుడా నువ్వు బయటకు రా యేసు నామములో అనే మోకాళ్ళుని ప్రార్థన చేశాం. ప్రార్థన చేస్తే నెమ్మదిగా సూర్యుడు వస్తున్నాడు. అబ్బా హల్లెలూయా స్తుతి మహిమ. మన సంతోషం వస్తే ఏం చేస్తాం, పాటలు పాడతాంగా. అప్పుడు కూడా మేము పాడాం యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. మీరు అట్ట ఉసూరమని పాడొద్దమ్మా, గట్టిగా యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నెమ్మదిగా ఫోన్ తీసి మా అన్నయ్యకి ఫోన్ చేశాను నేను. అక్కడ మా అన్నయ్య ఎక్కడున్నాడు అప్పుడు. అన్నయ్య ఏంటి సంగతే, సూర్యుడు వచ్చాడా అన్న. అమ్మయ్య మనం ఎట్టంటి వాళ్ళం అంటే సూర్యుడు రా 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 అన్నాం కదా. నూజివీడులో వచ్చాడు, అక్కడ వచ్చాడో లేదో కదా, భలే నమ్మకస్తులం మన. నెమ్మదిగా ఫోన్, అన్నయ్య ఏంటి సంగతి, ఎండ వస్తుంది ఇక్కడ, దేవునికి మహిమ కలుగును గాక. ఏమంట సూర్యుడు బయటకు రా అన్నాం అన్న. 3 రోజులు ఆ ఊరిలో ఉండి మేము చచ్చిపోయాము ఎండకి మాడిపోయామంతే. నూజివీడు ఆ ఊరు మీటింగ్స్ అయ్యి నూజివీడులోకి వస్తే అందరూ నల్లగా అయిపోయారు, ఎండకు మాడిపోయారు. మేము వచ్చేస్తున్నాం, మేము గుడివాడ వరకు వచ్చాం, వర్షం వస్తుంది ఊరిలోని ఫోన్ చేశారు. 3 రోజులు దేవుడు సూర్యునట్టే ఉంచాడు. రాత్రి కూడా ఉంచాడా? రాత్రి కూడా సూర్యుడే ఉన్నాడా? చంద్రుడు ఉంటాడు కదా, మళ్ళా పొద్దునకి ఇచ్చాడు. హల్లెలూయా. నేనేం చెప్పదలుచుకున్నానంటే యెహోషువయే కాదు అన్నా, తమ్ముడు, అమ్మా, మీరు ప్రార్థన చేస్తే దేవుడు కుటుంబాలను దీవిస్తాడు. అస్తవ్యస్తంగా ఉన్న పిల్లల జీవితాలను సరిచేస్తాడు. నువ్వు అనుకున్న రీతిలో నీ పిల్లల భవిష్యత్తును దీవెనకరంగా మారుస్తాడు. నెమ్మదిని కోల్పోయి, సంతోషం కోల్పోయి, సమాధానము కోల్పోయి, ఒకవేళ
ఆర్థిక ఇబ్బందులు, కుటుంబములో బాధలు, ఇబ్బందులు, కష్టాల మధ్యలో నీ కుటుంబము అటు ఇటు ఊగిసలాడుతూ సాగుతూ ఉంటే మోకరించండి, ప్రార్థన చేయండి. పురుషుడు మోకరిస్తే ఆటోమేటిక్గా భార్య లేక స్త్రీ కూడా మోకరిస్తుంది. ఇంకో కుటుంబం చెప్పాలి, ఇక అర్ధరాత్రి అవుద్దుని క్రొత్త నిబంధనకి వెళ్లకుండా పాత నిబంధనలోనే మనం ఆగిపోదాం ఈ రాత్రికి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేయడం, మోకరించడం మొదలు పెట్టండి పిల్లారా. ఇదొక మాట చెప్పున, డాక్టర్ బిల్లీ గ్రహం గొప్ప దైవజనుడు, లక్షల కోట్ల మంది ప్రజలకు సువార్తను అందించిన దైవ సేవకుడు డాక్టర్ బిల్లీ గ్రహం గారు చనిపోయారు. ఆ దైవజనుడు చెప్పాడు, ఏం చెప్పాడో తెలుసా? నీ కుటుంబంలో అనేక సమస్యలు ఉంటే నీవు నీ కుటుంబం మోకరిస్తే నీ మోకాళ్ళ క్రింద ఆ సమస్యలన్నీ అణిగిపోతాయని చెప్పాడు. గట్టిగా చప్పలు కొట్టి ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఇప్పుడు దాకా పురుషులకే చెప్పాం, తండ్రి స్ట్రాంగ్గా ఉంటే అని చెప్పాం. నెక్స్ట్ టైం ప్రభు చిత్తం అయితే తల్లి స్ట్రాంగ్గా ఉండాలి. స్త్రీలారా, తల్లులారా, ప్రతి తల్లి మోకరించి ప్రార్థించే తల్లిగా, నీ భర్త అడుగు జాడలలో నీ కుటుంబ యజమాని శిరస్సై నీకు ఉండగా, నేను అనుకుంటాను, యెహోషువను వెంబడించింది నా భార్య. తన పిల్లలు తండ్రిగా ఏం చెప్తే ఒక మాదిరి కలిగిన తండ్రిగా, ఒక దేవునితో నడిచిన తండ్రిగా, దేవుని యందు విశ్వాసం ఉంచిన తండ్రిగా నిలిచిన ఆ తండ్రి మాటకు భార్య విలువనిచ్చింది, తల వంచింది. మనము దేవుణ్ణే సేవిద్దాం, ఓకే అంది. మనము దేవుణ్ణే సేవిద్దాం, ఆయన జీవము గల దేవుడు, ఆయననే సేవిద్దాం. పిల్లలు తల ఉంచారు, పిల్లలు తల ఉంచారు. పిల్లారా, తండ్రిలారా, మీరు తల ఉంచితే నీ కుటుంబం దేవుని దగ్గర తల ఉంచుతుంది. మీరు మందిరాలు నిలుస్తే నీ కుటుంబం మందిరాలు నిలుస్తుంది. దయచేసి ఈ రాత్రి ఇలా చేయగలిగినప్పుడు నిశ్చయంగా దేవుడు నా కుటుంబాలను ఆస్వాదిస్తాడు. యెహోషువ బైబిల్ చరిత్రలో, ఇశ్రాయేలీయుల చరిత్రలో నిలిచిపోయిన ఒక మకుటం. మోషే గారు తర్వాత నడిపించిన గొప్ప నాయకుడు యెహోషువ. ఒక మాదిరికరమైన తండ్రిగా మనమంతా, మాదిరికరమైన కుటుంబాలుగా మన కుటుంబాలు ఉండాలి. నేటి సమాజం చెడిపోయి పాడైపోయి భ్రష్టు పట్టిన ఈ సమాజానికి క్రైస్తవ కుటుంబాలు ఆశీర్వదించబడి దేవుడిచ్చు ప్రతి ఆశీర్వాదాన్ని అనుభవిస్తూ, దేవుణ్ణి అడిగి దేవుని స్థితిలో నిలిచి ప్రార్థించి కార్యాలను చూస్తూ అనుభవిస్తూ సంతోష సమాధానములతో సాగిపోతూ నేటి పాడైన ఈ సమాజానికి, సమాజంలో ఉన్న కుటుంబాలకు ఒక సవాలుకరమైన క్రైస్తవ కుటుంబాలుగా మన కుటుంబాలు ఉండాలి. ప్రభు త్వరగా వస్తున్నాడు అన్న 38 ఎహెజ్కేలు గ్రంథంలో ఒక మాట 7వ వచనం అనుకుంటా, నీవు సిద్ధపడు, నీ చుట్టూ ఉన్న వారిని సిద్ధం చేయి. నాన్న, తండ్రి, తమ్ముడు, నువ్వు సిద్ధపడు, నీ ఇంటిని ప్రభు రాకడ కొరకు సిద్ధం చేయి. ప్రభువుతో ఉండటయే భాగ్యం, మందిరములో నిలిచటయే భాగ్యం, మందిరములో దేవునితో సహవాసము చేయటయే భాగ్యం. మందిరములో నిలిచిన నీ కుటుంబం నిశ్చయముగా వర్ధిల్లుతుంది, నిశ్చయముగా ఆశీర్వదించబడుతుంది. అటు ఆశీర్వదించబడిన కుటుంబాలుగా ప్రతి కుటుంబాలు ఉండునుగాక. ప్రభు చిత్తమైతే మరొకసారి మనం కలుసుకున్నప్పుడు మిగతా అంశాలు మనం ధ్యానం చేద్దాం. నన్ను ప్రేమించి నాకు అవకాశం ఇచ్చిన దైవజనులు రెవరెండ్ స్టాన్లీ అయ్య గారికి, అలాగే మన అయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నా. ఇప్పటి వరకు కూడా మనలను దేవుని యొక్క వాక్యంలో నడిపించినటువంటి మరి దైవ సేవకురాలు ఇందిరా సిస్టర్ గారికి అందరం కూడా చప్పట్లు కొట్టి దేవుణ్ణి మనం అందరం మహింపరుద్దాం. ఈ రాత్రి మన మధ్య కరెంటు లేకపోయినప్పటికీ కూడా నిరాటకంగా దేవుని యొక్క మాటలను దేవుడు మనం వినడానికి దేవుడు కృప చూపించినందుకు ఒకసారి 2 చేతులపైకి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఒక క్రిస్మస్ పండుగ ఉంది నాకు. నేను మా క్రాంతికి ఫోన్ చేశా, ఈ 2 రోజులు నువ్వు రాపోయావంటే మాత్రం నేను ఊరుకోను,
ఎట్టి పరిస్థితుల్లో నేను మాట్లాడంటే, బాబాయ్ నేను వస్తాను బాబాయ్, నీ మాట ప్రకారం అంది. దేవుని మహాకృపను బట్టి వచ్చాడు. అందుని బట్టి క్రాంతికి ప్రత్యేక వందనాలు. ఈరోజు ఈ చెప్పబడినటువంటి వాక్యాన్ని బట్టి మనం నిజంగా ప్రార్థన అంటే మోకరించట్లా. నాకు చాలా బాధగా ఉంది. అందరూ కూర్చొని ప్రార్థన చేస్తున్నారు. ఈరోజు మోకరించగలిగిన వారందరూ కూడా మోకరించి చెప్పబడినటువంటి వాక్యాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ఒక నిమిషం అందరూ కూడా మోకరించి 2 చేతుల పైకెత్తి ప్రభుని ప్రార్థన చేద్దాం. మన కుటుంబాలు ఎలాగ కట్టబడతాయి? మన కుటుంబాలలో ఏది ఉంటే ఆశీర్వాదం వస్తుంది? మన కుటుంబాలలో ఒక్కరే ప్రార్థన చేస్తే ఆశీర్వాదం వస్తుందా? లేక కుటుంబంలో అందరూ కలిసి ప్రార్థన చేస్తే ఆశీర్వాదం వస్తుందా? చక్కనైనటువంటి మాటలు మనం విన్నాం. ఎవరు కూడా అటు ఇటు తిరగవద్దు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మ మనల్ని సంచరిస్తుంది, కూడా ఆవరించబోతూ ఉంది. ఒక్క నిమిషం చేతులు 2 పైకెత్తి, పరిశుద్ధాత్మదేవా నువ్వు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రం నాయన. అయ్యా మా కుటుంబాలు ఆశీర్వదించబడాలి అంటే, అయ్యా మేమందరము ప్రభువా నిన్ను సేవించేవారుగా ఉండాలని సేవకుల ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానం కొరకే వందనాలు. అబ్రహాము ప్రభువా మమ్రే గుడారము దగ్గర సింధూర వృక్షమందు అయ్యా మరి సాగిలపడి ప్రార్థన చేయగా నాయన కుటుంబాన్ని మీరు ఆశీర్వదించారయ్యా. ఆ కుటుంబాన్ని మీరు బలపరిచారయ్యా. ఆ కుటుంబాన్ని ఎక్కువ మంది అగునట్లుగా మీరు బ్లెస్ చేశారయ్యా. యేసు నామములో మా కుటుంబాలు ఆశీర్వదించబడునుగాక, మా బిడ్డలు ఆశీర్వదించబడునుగాక. మేము తలంచిన ప్రతి తలంపులో నీ ఆశీర్వాదం ఉండునుగాక. దేవ ఈ రాత్రికాల సమయంలో యెహోషువ కూడా ఒక తీర్మానం చేసుకున్నాడయ్యా. ఒక్క నిమిషం ప్రార్థన చేద్దామా? యెహోషువ తీర్మానం నీవు కూడా చేసుకుంటావా? నువ్వు నిజంగా యెహోషువ యొక్క తీర్మానం నువ్వు చేయగలిగితే నీ కుడి చేతిని పైకి లేపి దేవుని సన్నిధిలో తీర్మానం చేయి. దైవ సేవకుల ముందు నీ తీర్మానం చేయి. ప్రభువా నేనును నా ఇంటి వారు అయ్యా యెహోవానే సేవిస్తామయ్యా, అయ్యా యెహోవానే సేవిస్తామైనా. శ్రమైనను కష్టమైనను ఎరుకైనను ఇబ్బంది అయినను ఉపద్రవమైనను వస్త్రహీనతైనను కరువైనను ఏదైనా నిన్నే సేవిస్తామయ్యా. తీర్మానం చేస్తావా? తీర్మానం చేస్తావా? ఒక నిమిషం తీర్మానం చేసుకో. ఒక్క నిమిషం తీర్మానం చేసుకో. తీర్మానం లేకుండా ఏ రాత్రి ఇక్కడి నుంచి వెళ్ళడానికి వీలు లేదు. ఏ రాత్రి ఇక్కడి నుంచి వెళ్ళడానికి వీలు లేదు. భార్య ప్రార్థన చేస్తూ ఉంటే, నీవేమో బజార్లో ఉంటే నీ కుటుంబానికి ఎలాంటి ఆశీర్వాదం వస్తుంది? నీ బిడ్డలు నీతో కలిసి ఉంటే నీకు ఆశీర్వాదం, కానీ నీ బిడ్డలు నీతో కలిసి లేకుండా ఉంటే నీకు ఎలాంటి ఆశీర్వాదం వస్తుంది? ఈ రాత్రి తీర్మానం చేసుకో. ప్రభా ఇప్పటి వరకు నాయనా నా జీవితాన్ని ఏదో ఒక రకంగా గడిపేశానయ్యా. అయ్యా అంత్య దినాలలో, అపాయకరమైన దినాలలో, నాయన భయంకరమైనటువంటి దినాలలో జీవిస్తున్నాం. ఇప్పుడు నేను నా కుటుంబము నాయన నిన్ను సేవించాలని తీర్మానం ఉంది నాయన. ఎవరిని సేవించినా ఈ రోజు నుంచి నేను నిన్ను మాత్రమే సేవిస్తాను, నా కుటుంబం నిన్ను మాత్రమే సేవిస్తుందని ఒక్క నిమిషం చిన్న ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేయగలుగుతున్నావా? నోరు తెరిచి ప్రార్థన చేయి. దైవ సేవకురాలు చెప్పిన మాటను బట్టి ప్రార్థన చేయి. పరిశుద్ధాత్మదేవా నీవు తప్ప నాకు క్షమాధారం ఏది లేదయ్యా. కాలేబు లాంటి మనసును మాకు దయచేయండి నాయనా. నాయనా యెహోషువ లాంటి బలమును మాకు దయచేయండి నాయన. పూర్ణమైన మనసును మాకు దయచేయ్యా. స్తోత్రం, స్తోత్రం. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుని యొక్క హస్తము నేను తాకబోతూ ఉంది. పరిశుద్ధాత్మ దేవుని యొక్క హస్తం నేను తాకబోతూ ఉంది. ఖచ్చితంగా దేవుని పరిశుద్ధాత్మ శక్తి చేత నువ్వు నింపబడబోతూ ఉన్నావు. ఆత్మదేవుడు నేను తాకబోతూ ఉన్నాడు. ఒక్కొక్కరి బలహీనత తొలగిపోతూ ఉన్నాయి. మీ కుటుంబాలను కష్టాలు తీరిపోతూ ఉన్నాయి. మీ వ్యాధులు తొలగిపోతూ ఉన్నాయి. ఈ రాత్రి పరిశుద్ధాత్మదేవ మాతో మాట్లాడండి నాయన. ఒక్క నిమిషం ప్రార్థన చేయగలుగుతావా? కష్టాలు ఎదురైనా నడిపించు
కష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. కష్టాలు ఎదురైనా నా యాత్రకు జో నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు. ఏమున్నా లేకున్నా కొరకై బ్రతికించు. బ్రతుకుతావా? యేసయ్య కొరకు బ్రతుకుదామా? యేసయ్య కొరకు బ్రతుకుదామా? కోసం బ్రతుకుదామా? కృపగల ప్రభా, అయినటువంటి మా తండ్రి, జీవనాయన కష్టాలు ఎదురైనా అయ్యా మా యాత్రను మేము కొనసాగించే కృప దయచేయండి నాయన. నష్టాలలో కూడా స్తుతి చేయడం నేర్పించండి నాయన. అయ్యా నీ కోసం మేము బ్రతకడం మాకు నేర్పించండి ప్రభా. ఒక కుటుంబం లేక అబ్రహాము యొక్క కుటుంబం లేక అయ్యా మేము నీలో వర్ధిల్లే కృప చేయండి. నీ పరిశుద్ధాత్మ శక్తి చేత మీరు మమ్మల్ని నింపండి అయ్యా. నీ మందిరానికి కుటుంబాల సమేతంగా నీ సన్నిధికి వచ్చిన ప్రతి కుటుంబము క్షేమకరంగా ఉండునుగాక, నెమ్మదిని మీరు ప్రసాదించుదురుగాక. దేవజనాన్ని ప్రభా రమేష్ గారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. దేవి గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారు ఇచ్చిన అల్పాహారాన్ని బట్టి మీకు వందనాలు నాయన. వారి కొరకు ఎంతైతే ఖర్చు చేశారో మాకు తెలియదు కానీ నాయన వారికి రెట్టింపు ఆశీర్వాదాలు దయచేయండి నాయన. ఈరోజు ఆహారాన్ని సిద్ధపరిచిన కుటుంబాన్ని సిద్ధపరచండి. సంఘంలో పురుషులను, స్త్రీలను, బిడ్డలను నాయన, సంఘ పెద్దలను, ఈ పరిచర్యలో పాల్గొన్న ప్రతి కుటుంబాలను వారిచ్చిన అల్పాహారమే కానీ, కాఫీయే కానీ, భోజనమే కానీ, వారు ఏది చేసినా నీ పరిచర్యలో మీరు దాన్ని ఆశీర్వదించండి. మా కుటుంబాలను 100 రెట్ల ఆశీర్వాదంతో నింపండి. తొదుకునైనా నీ రాకడిలో మా కుటుంబాలు ఎత్తబడునుగాక. నా కుటుంబాలు నీ చేతికి అప్పగిస్తుండగా కృపాక్షేమము నెమ్మదినిచ్చి బలపరచుమని యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన చెప్దాం. పరలోకమందున మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరునుగాక. మా దినాహాన్ని మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధం చేయమని క్షమించినట్లు మా అపరాధం క్షమించు. శోధంలోనికి తేక దుష్టుని తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైన తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం చెరొచ్చిన మనందరికీ ఈ దినం చెప్పబడిన వాక్యములో ఉన్నటువంటి ప్రతి సత్యాన్ని గ్రహించి మనం దేవుని సేవించే కుటుంబాలుగా పరిశుద్ధాత్మ దేవుడు మన సంఘాలను దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. కూటం అయిపోయింది. దయచేసి ఒక్క 2 నిమిషాలు కూర్చోండి. జంగం రమేష్, దివ్య వారి కుటుంబం తీసుకొచ్చిన పలహారాల్ని రయ్య గారు ప్రార్థించారు. ఇప్పుడు మీ అందరికీ వాటిని పంచుతారు. అలానే కూర్చోండి. ఈరోజు చాలా సంతోషం. అయ్యగారికి క్రిస్మస్ పండుగ వచ్చినట్టుందన్నారు. మరి నిజంగా నాకు కూడా అలా అనిపిస్తుంది. ఇంతమంది పురుషులు వచ్చారు, చాలా సంతోషం. ఇది ఒక మంచి పరిణామం. పురుషులు ఏ సంఘంలో అయితే లేపబడతారో ఆ సంఘాలు ఉజ్జీవింపబడతాయి. మరి దేవుని చిత్తమైతే, ఇష్టమైతే మరి ఒకసారి కేవలం పురుషులకు మాత్రమే కూడిక జరుపుదాం అనుకుంటున్నా. నాకు ఇందిరాగారు చెబుతా ఉంటే అనిపించింది, పురుషుల కూడిక జరుపుదామని అని ఆలోచన ఉంది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఇష్టపడుతున్నారు ఒకసారి చేయెత్తండి. కూర్చున్న పురుషుల్లో రవి, పురుషులు కూడికి పెడదాం అనుకుంటున్నాం, వద్దా పెడదామా? మరి చేయెత్తండి ఒకసారి. ప్రసాద్, వెరీ గుడ్. మీరు వస్తే చాలు, మీతో పాటు ఇంకా 20 మంది వస్తారు. 30 మంది ఉంటే అద్భుతమైన కూడిక జరుగుతుంది. అంటే మరి మా సంగతి ఏంటని వీళ్ళు అనుకుంటున్నారు. మీరు రావచ్చు, మీరు వెనకాల కూర్చోండి, వాళ్ళు ముందు ఉంటారు. మీరు ఎలా తీసుకొస్తారో పురుషుల్ని మందిరంలోకి తీసుకొస్తే చాలు, ఆ తర్వాత దేవుడి కార్యాన్ని జరిపిస్తారు. ఓకే, చాలా సంతోషం. ఈ రాత్రి
చక్కని సందేశాన్ని ఇచ్చినటువంటి సిస్టర్ ఇందిరా గారికి ప్రత్యేకంగా మన సంఘం తరపున మనందరి తరపున ఈ 7 రోజుల కూడిక తరపున వందనాలు తెలియజేస్తున్న గట్టిగా చప్పట్లు కొడుతూ మన సంతోషాన్ని వారికి తెలియజేద్దాం. అలానే మరి ఇందిరా గారితో పాటు వచ్చినటువంటి బృందానికి ఫస్ట్ రమేష్ గారికి, అశోక్ గారికి, సురేష్ గారికి, మరి ఇంకా వచ్చినటువంటి సోదరి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలానే ఈరోజు మన సంఘం నుంచి కాకుండా బయట నుంచి కూడా వచ్చినటువంటి వాళ్ళ ఉన్నారు, వారికి కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. పలహారం తీసుకున్న తర్వాత మీరు నెమ్మదిగా సెలవు తీసుకోవచ్చు. రేపు చివరి రాత్రి దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధి ఇక్కడ అనుభవించబోతున్నాం. దేవుని యొక్క పరిశుద్ధాత్మ సన్నిధి స్థలంలో సంచారం చేయబోతుంది. మీరు మీ హృదయాలను విప్పి దేవుని సన్నిధిలో ప్రార్థించండి. దేవుని కుటుంబంలో గొప్ప హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఎవరైతే వచ్చారో వారందరూ కూడా రానటువంటి వారికి చెప్పండి, మళ్ళా